ఓకే. టుడే క్లాస్ మనకి ఏంటంటే పరాశర మహర్షి చెప్పిన అద్భుత సూత్రాల్లో ఆరగళ సూత్రం అనేది చాలా అద్భుతం అన్నమాట. అంటే జాతక చక్రంలో ఆర్గళాలని ఉంటాయి మనకి. అలాగే విరోధార్గళాలు కూడా ఉంటాయి. మనకి ఒక శుభ ఆర్గళం ఉందనుకోండి, అదేంటంటే ఒక గ్రహ మహాదశను చూసినప్పుడు కానీ లేదు ఒక భావాన్ని చెక్ చేస్తున్నప్పుడు కానీ ఆ భావం నుంచి ఎప్పుడైనా సరే రెండో భావంలో ఏదైనా గ్రహం ఉంది, నాలుగో భావంలో ఏదైనా గ్రహం ఉంది, ఐదో భావంలో ఏదైనా గ్రహం ఉంది, లేదు 11వ భావంలో ఏదైనా గ్రహం ఉంది. ఇవేంటంటే ఆ భావానికి శుభాన్ని ఇస్తాయి అని చెప్పాలి మనం, శుభార్గలాన్ని కలిగిస్తాయి అని. ఏది ఏదైనా ఒక భావం నుంచి రెండో భావం కానీ అలాగే మనకి నాలుగో భావం, ఐదో భావం, 11వ భావం శుభాన్ని ఇస్తాయి ఆర్గలాన్ని. అదే విధంగా అదే భావానికి కానీ లేకపోతే ఒక మహాదశ నడుస్తున్నప్పుడు ఆ గ్రహానికి కానీ మనకి 12వ భావంలో కానీ అలాగే 10వ భావంలో కానీ 3వ భావంలో కానీ 9వ భావంలో కానీ గ్రహాలు ఉంటే ఈ శుభాన్నిచ్చే ఆరగలాగా ఏంటంటే అవి ప్రతిబంధకంగా తయారవు. అట్లాగే ఆ కొన్ని కొన్ని భావాలు ఏంటంటే అవి ప్రతిబంధకంగా తయారవుతున్నప్పుడు మనిషి కొన్ని తెలియకుండా, కొన్ని తెలిసి, కొన్ని కొన్ని బంధనాలకు లొంగి కొన్ని కర్మలను మనిషి చేస్తుంటాడు. ఈ కర్మలు ఏం చేస్తాయంటే మనిషి విధిని తాను రాసుకుంటాడు అని. ఇంకా అక్కడి నుంచి అతను ఆ విధిని తప్పించుకోలేడు. ఇప్పుడు మనం ఒక పని చేసాం అనుకోండి, అదేంటంటే మనకు తెలియకుండా మనం ఒక విధిని రాస్తున్నాం. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో స్త్రీలు కానీ ఇంకెవరైనా స్త్రీలకు కానీ వీళ్ళు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి వాక్ రూపంలో కొన్ని కర్మలు చేశాడు, కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నాడు, తను జడ్జిమెంట్ చేస్తాడు. అంటే ఏంటి, తను ఒక కర్మని నిర్వర్తించాడు అని వాక్ రూపంలో. ఇప్పుడు ఇతని జీవితంలో ఏంటంటే ఇతను ఏ విధంగా ఉండాలో కంట్రోల్ చేసేటట్టు ఇతని జీవితంలో భాగస్వామి రావచ్చు, సంతానం రావచ్చు, ఇతను కంట్రోల్ చేస్తారండి వాక్ రూపంలో. అంటే తను ఏదైతే ఇతరులకి ఎలాంటి కంట్రోల్స్ అయితే పెడుతుంటాడో అదేంటంటే అది విధిగా మారిపోతుంది. తన కర్మ అనేది తన విధిగా, అంటే ఇతను రాసుకున్నాడు ఇంక ఇది విధి అని, నా విధి అని. ఇతని జీవితంలో మళ్ళీ కొంత సమ్ పర్సన్స్ వస్తారు, వాళ్ళు ఏదో కంట్రోల్స్ పెడతారు అతను, ఇతని ఆనందాన్ని హరించేస్తుంటారు, లేకపోతే ఇతని సమస్యలకు కూడా కారణం అవుతుంది అది. ఏది, ఇతరులు వచ్చి ఇతన్ని అలాంటి కంట్రోల్స్ చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇతరులు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ సమస్యల్లోకి వెళ్తున్నా అని చెప్పేసి తను ఏంటంటే బాధలు పడుతుంటాడు. మన దగ్గరికి వచ్చి పరిహారాలు అడుగుతుంటారు యాక్చువల్. కానీ అది అతను రాసుకున్న విధనే అతను తెలియదు. కానీ ఇతను కూడా కొంతమంది కంట్రోల్స్ పెడుతుంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా విధిని రాసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో రేపు పొద్దున వచ్చే మనవాళ్ళు కానీ కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ వీళ్ళకి కంట్రోల్స్ చేస్తుంటారు. ఎందుకంటే అది విధి ఏంటంటే ఈ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది చక్రంలో, కాలచక్రంలో. దీనికి ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాలి. ఆ బ్రేక్ పడలేదు అనుకో, మీకు లైఫ్లో ఏంటంటే ఇంకా సమస్యను అనేది ఫేస్ చేయాల్సింది. ఎందుకు ఫేస్ చేయాలంటే తప్పదు ఇంకా, అది మనిషికైనా తప్పదు, దేవుడికైనా తప్పదు. ఎందుకంటే అది రాసుకున్న విధి, అది మనం రాసుకుంటున్నాము. ఆ విధి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు వచ్చే శుభకర్మలను కూడా, శుభ అర్గళాలను కూడా విరోధ అర్గళాలు ఏవైతే ఉంటాయో ఆ విరోధ అర్గళాలు ఏం చేస్తాయంటే ఇబ్బంది పెట్టారు. అంటే ఏ గ్రహానికి అర్గళం పడుతుంది, ఏ గ్రహానికి పడలేదు. అసలు విధి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి చూడండి. నా విధి ఇది అంటారు, నా కర్మ ఇది. ఏమనంటే ఆల్రెడీ రాసి పెట్టి ఉందండి అంటాం. ఇంకేమనంటే జ్యోతిషాన్ని నిందిస్తాము, గ్రహాలని నిందిస్తూ ఉంటాము, చివరికి దేవుడిని కూడా నిందిస్తుంటాం. ఎందుకంటే దేవుడు ఏం చేయలేడు ఫస్ట్ ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఏదన్నా చేయాలంటే మనం చెప్తాం కదా, ఎవరైనా ఏదైనా రూమ్ లోకి వెళ్ళారు అనుకోండి, ఆ రూమ్ నుంచి బయట ఒకరు తాళం వేస్తాడు. తాళం ఎవరి దగ్గర ఉంటుంది, వేసినోడి దగ్గర ఉంటుంది. తాళం తీయాల్సింది కూడా వేసినోడి. అంటే మన కర్మలను ఎప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని బంధించడు. బంధిస్తే విడిపించే అధికారం ఆయనకే ఉంటుంది కాబట్టి విడిపేస్తాడు ముఖ్యంగా.
కానీ మనం కర్మల్ని ఎవరు చేత బంధిస్తున్నాము అంటే మన విధి అనే బంధనం ఎలా చేసుకుంటే అది మనం చేసే కర్మల నుంచి మనమే వేస్తున్నాం విధిని. ఇప్పుడు దేవుడు చేంజ్ చేయలేడు. మనం ఏం చేస్తాం? దేవుడు మొక్కుతాం, దేవుడు నన్ను కష్టాల నుంచి కాపాడు అని. దేవుడు ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడు బాబు, ఏం చేస్తా ఉంటాడు. ఎందుకంటే తాళం వేసుకుంది నువ్వే బాబు, తాళం చెవి నీ దగ్గర ఉంది, ఆ తాళాన్ని నువ్వే ఓపెన్ చేసుకోవాలి, నేను మాత్రం ఏం చేయను చూస్తూ ఉంటాను తెప్పించి ప్రేక్షకుడినే నేను అంటాడు. ఇప్పుడు రాముడి జాతకంలో చూసుకున్నాం అనుకోండి, రాముడి జాతకంలో విధి ఎలాగ వెళ్ళింది అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది మనకి రాముడి జాతకం అనుకుందాం. ఇప్పుడు రాముడి జాతకంలో చూసుకుంటే మనకి ఈ విధంగా రాముడి జాతక చక్రం కనబడుతుంది. మీకు షేర్ చేశాను స్క్రీన్, ఒకసారి చూడండి. ఈ రాముడి జాతకంలో మనం చూసుకున్నాం అనుకోండి, లగ్నం ఏమో కర్కాటక లగ్నం పడింది, చంద్రుడు లగ్నంలో కూర్చున్నాడు, గురువు కూడా లగ్నంలో కూర్చున్నాడు, ఇంకా శని ఉచ్చ స్థితిలో 4 ఇంట్లో బలంగానే కూర్చున్నాడు, 7వ ఇంట్లో కుజుడు కూడా బలంగానే కూర్చున్నాడు, 9వ ఇంట్లో ఇంకా రవి శుక్రులు ఉన్నారు, 10వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, ఇంకా 12వ ఇంట్లో కేతు కూర్చున్నాడు. ఇది రాముడి యొక్క చార్ట్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రాముడి చార్ట్లు ఏంటంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఈ యూట్యూబ్లో వాటిలో దొరికేదాంట్లో రవిని ఉచ్చ స్థితిలో కూర్చోబెట్టినట్టు ఉంటుంది రాముడి చార్ట్. మనకి రాముడు ఎప్పుడు జన్మించారు ఏంటంటే నవమి రోజు జన్మించాడు అంటారు. పైగా అతను పునర్వసు నక్షత్రంలో జన్మించాడని చెప్పి కూడా మనం చెప్తుంటాం. నవమి పునర్వసు మనం క్యాలిక్యులేషన్ చూస్తున్నాం అనుకోండి, చంద్రుడు పునర్వసులో కూర్చుంటే కర్కాటక రాశి పునర్వసు అంటే మనకేంటి అక్కడ ఆటోమేటిక్గా పునర్వసు 4వ పాదం కనబడుతుంది. పునర్వసు 4వ పాదం ఎప్పుడైతే కనబడుతుందో మనకి మ్యాక్సిమం చూసుకున్నా కూడా 3 డిగ్రీలు 20 నిమిషాలు మాత్రం పునర్వసు, ఇంకా ఆ తర్వాత మనకు వచ్చేది పుష్యమే. ఇక్కడ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం. నవమి రోజు అనుకుందాం, నవమి అనే తిథులు ఎలా కలితే మనకి సూర్యుడి నుంచి చంద్రుడికి ఒక 12 డిగ్రీల వ్యత్యాసంలో ఒక తిథి వస్తుంది. ఈ 12 డిగ్రీల వ్యత్యాసం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నప్పుడు నవమి అంటే ఏంటి మనకి 9వ రోజు నవమి తిథి అనేది. అంటే ఒక తిథికి మనకు 12 డిగ్రీలు ఉంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య వ్యత్యాసం 9 తిథులకి ఎంత వస్తుంది మనకి? 9, 12, 108 డిగ్రీలు వస్తుంది. ఇన్ కేసు మనం మేష రాశిలో సూర్యుడు కూర్చున్నాడు అనుకుందాం, మేష రాశి 30 డిగ్రీలు, వృషభం 30, మిథునం 30, 90 డిగ్రీలు అక్కడ వెళ్ళిపోయింది. ఇంకా అతను ఆల్రెడీ మనకి పునర్వసులోనే పుట్టాడు కాబట్టి మహా అయితే 3 డిగ్రీలు, 93 డిగ్రీలకి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ 108 డిగ్రీలు అంటే మిగతా ఒక 15 డిగ్రీలు కావాలి. ఈ 15 డిగ్రీల వ్యత్యాసం ఎప్పుడైతే చూస్తున్నాం చంద్రుడి నుంచి మనం, సూర్యుడు డిఫాల్ట్గా మనకి మేనంలో పడిపోతున్నాడు. అప్పుడు మేనంలో రాముడి చక్రం సూర్యుడిని పెట్టాల్సి వచ్చింది. అర్థమైంది అనుకుంటా మీకు క్యాలిక్యులేషన్. నేను రాముడిని రవిని మనకి మేనంలో పెట్టడానికి రీజన్ అది, అంతకుమించి ఏమీ లేదు. జస్ట్ డిగ్రీకల్ తిథిన లెక్కేసుకున్నాం. ఇప్పుడు మనం కర్మం చూద్దాం. ఆల్మోస్ట్ మీకు రామాయణం చాలా మంది తెలిసే ఉంటుంది. ఇంకా చంద్రుడి నుంచి చూసుకున్నాం అనుకోండి, చంద్రుడు ఎలాగో 3 డిగ్రీలు కూర్చున్నాడు కాబట్టి 3 డిగ్రీలు లోపు ఉంటాడు కాబట్టి, ఇదేంటి మనకి కర్కాటక రాశిని 10 డిగ్రీలుగా మనం మార్చుకుంటే ఫస్ట్ 10 డిగ్రీల్లోనే చంద్రుడు ఉన్నాడు. ఫస్ట్ 10 డిగ్రీల్లో చంద్రుడు ఉన్నాడంటే మనకి ద్రేకాడ చక్రం తీసినా కూడా అదే కర్కాటకంలో చంద్రుడి స్థితి ఉంటుంది. ఆ చంద్రుడి నుంచి మనం క్యాలిక్యులేషన్ లెక్కేసుకుంటే కరద్రేకాణాధిపతి శని రాహులు అవుతున్నారు. శని రాహులు కరద్రేకాడానికి ఆధిపత్యం తీసుకుంటారు. అంటే ఈ శని రాహులు ఇతని జాతకంలో పీడకారకులు అవుతారు మానసికంగా అని. చంద్రుడు మానసిక లాడ్డు, మన లాడ్డు. ఆ లాడ్ నుంచి శని రాహులు పీడాకారకులు అయ్యారు. పీడకారకులు అంటే శని రాహు, శని 4th కూర్చున్నాడు. 4th అనగానే అంటే మనం ఒక రాజసింహాసనం అనుకుంటాం. రెండోది తల్లి అని కూడా అనుకుంటాం, మాతృత్వం కూడా తీసుకుంటాం 4th. ఇంకా రాహు 6వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి ఆ తర్వాత మాట్లాడదాం.
ఇప్పుడు 7వ భావాధిపతిగా కూడా శని ఆధిపత్యం, 8వ భావాధిపత్యం శని కూడా ఆధిపత్యం ఉంది లగ్నాలు. అది కూడా మళ్ళీ ఫోర్త్ లో అంటే ఏంటి, ఇతను మనసుకు పీడకారకాలు ఇద్దరు అవుతున్నారు. ఒకటి తల్లి పీడకారకైంది మానసికంగా, రెండోది జీవిత భాగస్వామి వల్ల కూడా తనకు మానసిక పీడ అనేది జీవితంలో అనుభవించాడని రాముడి జీవితం మొత్తం కనబడుతుంది రామాయణంలో మనకి. రెండోది అసలు పీడ అనేది తర్వాత పడితే రాముడు ఇన్ని కష్టాలు పడతానికి కారణం ఏంటి, రాముడు ఏమైనా పని చేశాడా అని చెప్పి చూడొచ్చు. ఇక్కడ మనకి ఆర్గళాలుగా చూసుకున్నాం అనుకోండి, ఆర్గళాలు ఎంతవరకు పనిచేస్తుంది. రెండు ఆర్గళాలు పక్కన పెడితే ఇతని యొక్క కర్మ ఏమైందని చూడవచ్చు. ఇప్పుడు మూడో భావాధిపతిని తీసుకుంటే బుధుడిని తీసుకుంటాం. బుధుడు అంటే మనకి ఇక్కడ ఇరుగు పొరుగు సమాజాన్ని తీసుకుంటాము, బంధువర్గాన్ని తీసుకుంటాం. బుధుడికి 3వ భావంలో బంధువర్గం ఉంటుంది. ఇదే 3వ భావంలో కనిష్ట సోదర వర్గం కూడా ఉంటుంది. ఈ కనిష్ట సోదరుని తీసుకున్నాం అనుకుంటాం, మనం లక్ష్మణుడు కానీ భరతుడు కానీ ఎవరైనా కానీ బుధుడిగా తీసుకుంటాం. అతను మేష రాశిలో స్థితి పొందాడు. ఇప్పుడు ఈ బుధుడు లగ్నంగా మారుతుంది. ఒకసారి ఈ బుధుడు లగ్నంగా మారిస్తే బుధుడి యొక్క పంచమాధిపతి అయిన రవి, అంటే అతని యొక్క బుద్ధి ఆలోచనలు ఏదైతే ఉంటుందో రవి, ఆ రవి 1000 స్థానంలో పడ్డాడు. 1000 స్థానంలో ఎప్పుడైనా రవి ఉంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ కూడా ఉంటారు. రెండోది పంచమాధిపతి వ్యయంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడి నుంచి అష్టమంలోకి వెళ్ళాడు కాబట్టి వీళ్ళ ఆలోచనలో కొంచెం నెగిటివిటీ ఉంటుంది, క్రోధం ఉంటుంది, తొందరపాటుతనం కూడా ఉంటుంది. తొందరపాటుతనంలో లక్ష్మణుడు మనకి సొరపడకు ముక్కు కోసాడు అనుకో. ఇది లక్ష్మణుడు చేసిన కర్మ, వాస్తవం చెప్పాలి. ఇమీడియట్లీ రాముడు ఏం చేయాలి ఇక్కడ, రాముడు అంటే ఇక్కడ లగ్నాధిపతి అనుకుందాం, చంద్రుడు. చంద్రుడు వదిలేస్తే లగ్నంలో గురువు కూడా కూర్చున్నాడు. కానీ కుజుడు ఏంటంటే ఇక్కడ సప్తంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే కుజుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడి నుంచి తన 4th భావంకి అతను ఏంటంటే ప్రొటెక్షన్ గా నిలబడతాడు. ఈ కుజుడు రాముడి జీవితంలో మనం చూసుకుంటే అతని యొక్క ఆలోచన శక్తి అని చెప్పొచ్చు, అంటే పంచమాధిపతి బుద్ధి ప్రేమ అని. రెండోది దశమం. దశమంలో ఏంటంటే ఇక్కడ మళ్ళీ కర్మఫలం ఉంటుంది. ఈ కుజుడు ఏంటంటే తన 4th ఆస్పెక్ట్ బుధుడి మీద ఇస్తున్నాడు. అలాగే 4th లో కూర్చున్న శని మనస్సు, అది కూడా బుధుడినే చూస్తుంది. అంటే లక్ష్మణుడు చేసిన ఇప్పుడు ఒక స్త్రీకి కొంచెం ఇబ్బంది పెట్టాడంటే వాళ్ళైనా కానీ మనకు అనవసరం, వాళ్ళ రాక్షసులు అవని ఇంకేదైనా కానీ. కానీ అక్కడ ఒక స్త్రీ, లక్ష్మణుడు తొందరపాటుతనం వల్ల అతని బుద్ధి రవి 12వ భావంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి, పైగా శుక్రుడితో కూడా కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఇది లక్ష్మణుడు ఎందుకు అనుకున్నట్టు ఇప్పుడు లక్ష్మణుడు తీసుకున్నాం అనుకున్నాం తమ్ముడుగా. అతను సప్తమాధిపతి కూడా 12లో ఉచ్చలోనే ఉన్నాడు, అంటే భార్య ఉచ్చ స్థితి కాబట్టి 12వ భావంలోకి వచ్చింది, అంటే దూరంగా ఉంది అని. 12వ భావం అంటే విదేశీ అంటాం, దూరం అనుకుంటాం. అలా లక్ష్మణుడి జీవితం కూడా మనకు ఈ జీవితంలో కనబడుతుంది జాతక చక్రం. లక్ష్మణుడు తొందరపాటు ఏదైతే ఉందో, రాముడి బుద్ధి ఆలోచన ప్రేమ ఏదైతే ఉందో 4th ఆస్పెక్ట్ బుధుడిని చూస్తూ ప్రొటెక్షన్ చేయాలి. ఇక్కడ నువ్వు చేసిన తప్పు అని చెప్పి దండించి క్షమాపణ చెప్పి ఇలాంటి పనులు ఏం చేయలేదు యాక్చువల్గా. అంటే ఏంటి, ప్రొటెక్షన్ చేయటం వల్ల రాముడు కూడా ఒక కర్మని నిర్వర్తించాడు అని. అంటే తను విధిని రాసుకున్నాడు. ఇంకా తన విధిని రాసుకున్న తర్వాత ఇంకా ఏమైంది చెప్పండి. తను అడవుల్లో తిరిగాడు, సీత కోసం నానా కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత మహాయుద్ధం జరిగింది, రావణాసుని చెప్పాడు, అదంతా ఇంకా మనకి గతం. కానీ ఇక్కడ ఒక మనిషి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ వల్ల తను రాసుకున్న విధికి తప్పించుకోలేడు అని చెప్పి మనకి రాముడి జాతకంలో కనబడుతుంది. అంటే ఒక భావాన్ని ఎలా తీసుకెళ్తున్నావు. ఇంకా 6వ భావంలో రాహువు కూర్చున్నాడు. 6వ భావం అంటే మహాయుద్ధమే. 6వ భావంలో మనం శత్రుత్వం అంటే యుద్ధం అంటాం. 6వ భావాధిపతి ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. అంటే మన ఆ రాముడి జాతకంలో శత్రువు ఏంటంటే మహాబలవంతుడు, ఉచ్చ స్థితి కలిగిన బ్రాహ్మణుడు కూడా, గురువు కాబట్టి. అలాగే 9th లార్డ్గా చూసుకున్న గురువు కూడా, తండ్రి కూడా ఉచ్చ స్థితి కలిగిన వాడే 9th లార్డ్గా. రెండోది విశ్వామిత్రుని గురువుగా తీసుకున్నా కూడా అతను మహా గురువే, ఎందుకంటే గురుడు ఉచ్చ స్థితి పొందాడు కాబట్టి. ఇక్కడ ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఈ యుద్ధం చాలా కాలం జరిగింది, ఎక్కువ కాలం యుద్ధం జరిగింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే అష్టమాధిపతికి షష్టంలో కనెక్షన్ ఏర్పడింది, ఒక రోగం వచ్చింది, దీర్ఘకాలంగా ఉంటుంది ఆ రోగం. ఒక గొడవ జరిగింది, ఆ గొడవ పగల ప్రతీకారాలు చాలా దీర్ఘకాలంగా వెళ్తుంది యుద్ధం అనేది. అంటే అష్టమాధిపతి లాంగ్ టర్మ్ తీసుకెళ్తుంటాడు అని. ఇక్కడ 6వ ఇంట్లో కూర్చున్న రాహు ఏం చేశాడు అంటే అష్టమాధిపత్యం తీసుకుంటా మళ్ళీ 6వ భావాన్ని శని అష్టమాధిపతి చూస్తాం వల్ల ఈ మహాయుద్ధం ఎక్కువ కాలం జరిగిందని చెప్పి జస్ట్ ఒక అనాలిసిస్ వస్తుంది మనకి. ఇది
రాముడి జాతకంలోనే ఒక్కొక్క లగ్నాన్ని లగ్నంగా మారిస్తారు. కానీ రాముడిని ఎక్కువ పీడించింది ఎవరంటే మానసికంగా చూసుకుంటే ఈ లగ్నం నుంచి చూసుకున్నాం అనుకోండి, శని రాహులు ఎక్కువ పీడించారు. అంటే ఇక్కడ ఆరో భావాధిపతి పీడించాడు, ఆరో భావాన్ని శని చూస్తాం వల్ల. రెండోది ఇదే శని బుధుని చూస్తాం వల్ల సోదర వర్గం వల్ల కూడా ఒక రకమైన పీడన అనుభవించాడు, ఇరుగు పొరుగు వారి వల్ల కూడా ఒక రకమైన పీడన అనుభవించాడు. చూడండి, ఖండించలేదు అతను. మూడో భావంలో సమాజం ఏదో అంద సీత గురించి సీతను వదిలేశాడు, ఖండించలేదు అతను. అంటే వాళ్ళ కర్మని వాళ్ళ ఒపీనియన్ని ఇతను ప్రొటెక్షన్ చేశాడు అని. కుజుడు ఉన్నాడు కదా, బుద్ధి ఆలోచన ఏంటంటే ఆ సమాజాన్ని కూడా ప్రొటెక్షన్ చేసింది. ఈ ప్రొటెక్షన్ చేసే పర్పస్లో ఏమైందంటే సీతకు అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. మళ్ళీ అది సెకండ్ ఇన్నింగ్స్ లో అది మహాయుద్ధం చేసిన తర్వాత సీతను తెచ్చుకున్న తర్వాత సీతకు కూడా ఇబ్బంది జరిగింది అని. అంటే రాముడి జీవితం మనకి ఏంటంటే ఎంత స్పష్టంగా కనబడుతుంది. ఈ స్పష్టత ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే, ఒక మనిషి తన కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ నుంచే తన విధిని రాసుకుంటున్నాడు. విధిని రాసుకునే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను కూడా తనే తీర్చుకోవాలి, తనే పోరాడాలి, తనే బయటపడాలి. రాముడిని కాపాడటానికి ఏ దేవుడు రాలా. రాముడే తన స్వయం శక్తితో తన కర్మను తను రాసుకున్నాడు కాబట్టి, తన విధిని తను డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి తన కర్మ వల్ల ఆ విధికి తను బలవ్వకుండా ఆ విధిలో నుంచి తనే బయటపడ్డాడు, పోరాడాడు జీవితం మొత్తం అని. ఇది రాముడు లైఫ్ మనకి ఎగ్జాంపుల్ గా అనమాట. ఇప్పుడు ప్రతి పర్సన్ జీవితంలో కూడా మనం కొన్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, వాళ్ళ కష్టాలకు కారణం ఏంటి. ఇప్పుడు ఒక పర్సన్కి గృహాల మీద వ్యామోహం బాగా ఉంది, నాకు ఇల్లు కావాలి, సొంత కారు కొనాలి అని. తను ఏం చేస్తాడంటే అప్పు చేస్తాడు. అప్పు చేసినప్పుడు ఏంటంటే ఇది కావాలి అని పెట్టుకున్నాడు. తన డిజైర్ 11వ భావం ఒక విధిని డిసైడ్ చేసింది. ఎలాంటి కర్మ, తన అప్పు చేసే కర్మం చేశాడు. ఇప్పుడు తను ఏం రాస్తున్నాడు, శత్రుత్వం అనే విధిని తనకు తెలియకుండానే తను డిసైడ్ చేసుకున్నాడు అప్పు వల్ల. ఆరో భావాన్ని విధిగా మార్చేసాడు తను. ఇంకా అక్కడి నుంచి మనిషికి ఏదో గొడవలు రావటం, లిటిగేషన్స్ రావటం, ఇబ్బందులు రావటం, దానివల్ల వీళ్ళకి రోగాలు రావటం. మళ్ళీ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళిన అప్పులు తీరాలంటే ఏం పరిహారాలు చేయాలంటుంది. ఎందుకంటే విధిని రాసుకుందా వాళ్ళే. ఇక్కడ మనకి దేవుడు కాపాడటానికి లేదు. ఈ మనిషే తన విధిలోంచి, తను రాసుకున్న విధిలోంచి బయటపడాలి. ఎందుకంటే దేవుళ్ళైనా సరే వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళు ఒక్కొక్క విధిని వాళ్ళు రాసుకుంటున్నారు. దేవుళ్ళు కాబట్టి వాళ్ళు పోరాడగలిగే శక్తి ఉంది కాబట్టి వాళ్ళు బయటపడుతున్నారు. విధిని రాసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక రమణ మహర్షి లాంటి వ్యక్తిని చూసాం అనుకోండి, అతను తన గత జన్మలో ఆల్రెడీ కొన్ని విధులు రాసుకొని ఈ జన్మలో పుట్టాడు, అది అనుభవించాడు. అక్కడ మిగిలిన బ్యాలెన్స్ అయితే ఈ జన్మలో గ్రహాలు పెట్టుకుని పుట్టాడు. ఏం చేశాడు అతను, నిష్కర్ముడయ్యాడు. ఈ జన్మలో ఏంటంటే నిష్కర్ముడయ్యాడు. నేను విధిని రాసుకుంటానికి ఇష్టపడలే అతను. గత జన్మలో రాసుకున్న విధుల యొక్క కర్మల్ని అనుభవిస్తున్నాడు, ఆ బాధల్ని. ఈ జన్మలో కొత్త కర్మను ఏం చేయకుండా అతను ఏం చేశాడంటే, చేస్తే శుభకర్మం చేస్తాడు, దుష్కర్మ అయితే చేయడు. దుష్కర్మ చేస్తే విధి కూడా చాలా చండాలంగా ఉంటుంది. శుభకర్మ చేశాడు అనుకో, తను మంచి విధిని రాసుకుంటున్నాడు అని అతను రాసుకునేది. అతను ఏ కర్మలు చేయకుండా ఏంటంటే అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు రాముడి కాలంలోనూ ఉన్నారు, ఈ కాలంలోనూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సమాజానికి పెద్దగా కనబడరు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కర్మలు లేవు కాబట్టి గుర్తింపు ఉండదు. ఎందుకు, కర్మ లేదు కదా. కర్మ అనేది దశంభావం. దశంభావం మనిషి యొక్క గుర్తింపు. నేమండి ప్రేమ స్టేటస్ మొత్తం 10th హౌస్. నిష్కర్ముడికి పేరు ప్రఖ్యాతులు ఎందుకు వస్తాయి, రావు. రెండోది వాళ్ళు కర్మలు చేయరు కాబట్టి వాళ్ళ విధిని వాళ్ళు పెద్దగా రాసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు అనుభవించాల్సినవి కూడా ఏమి ఉండవు కాబట్టి అలా సరదాగా వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ జన్మలు లేకుండా నిష్కర్మగా మనిషి వెళ్తుంటాడు. రెండోది ఏదైనా కర్మ చేయాల్సి వచ్చింది, కర్మకాలి, అది శుభకర్మ అవుతుంది వాళ్ళ జీవితం. ఒక మంచి సలహా ఇవ్వటం కానీ, అర్థమైందా. అంటే విభేదాలు సృష్టించిన మానసిక స్థితిని అవతల వాళ్ళకి చెప్పటం కానీ, ఇట్లా వెళ్ళండి అంటాడు. ఇదంతా ఏంటి, మానవ జీవితంలో ప్రతి మనిషి తను రాసుకునే కర్మలే తన విధి. ఇక్కడ దేవుడు ఏం చేయలేడని చెప్పేసి ఆ దేవుడు చెప్పాడు మనకి, రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు వాళ్ళ జాతకాల్లో. సాయి ఇయర్ ఫోన్స్ తీసుకో. ఇలా ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే ఏం చేసుకుంటున్నాడు, తను ఎలాంటి కర్మని చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, రాముడి జాతకం బుధుడి నుంచి 12వ భావంలోకి రవి వెళ్ళిపోయాడు. అంటే పంచమాధిపతి 12లోకి వెళ్ళిపోయాడు. పంచమాధిపతి 12లోకి వెళ్ళిపోయాడు అంటే అక్కడి నుంచి అష్టమ భావంలోకి వెళ్ళిపోయాడు. అంటే
లక్ష్మణుడి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది నెగిటివ్గా వెళ్ళింది. నెగిటివ్గా వెళ్ళడం వల్ల ఆయన కొన్ని కర్మలు చేశాడు. ఆ కర్మల్ని ఆయన అనుభవించాడు యుద్ధంలో. భార్యను వదిలేసి రాముడితో పాటు తిరిగితే ఆయన అనుభవించాడు. రెండోది ప్రొటెక్ట్ చేసినందుకు రాముడు అనుభవించాడు. ఇక్కడి నుంచి సీతను తీసుకెళ్ళినందుకు అతను దుష్కర్మను రాసుకున్నాడు రావణాసుడు, ఆయన అనుభవించాడు. చూడండి, ఇది సైకిల్ అవుతుంది. ఈ సైకిల్ ఎక్కడో చోట బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం ఒక చోట బ్రేక్ చేసాము, నిష్కర్మలోకి వెళ్ళిపోదాం. మనం తప్పదు, కర్మ చేయాలేస్తే అది శుభకర్మ. ఇది మనం బ్రేక్ చేయటం. శుభకర్మ వల్ల ఏంటి, మనకి సపోర్ట్ దొరికింది, మన లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు మన కష్టాలు ఉండే రాని ఇంకొన్ని కష్టాలు వస్తాయి, అది కూడా మనం రాసుకుని అనుభవిద్దాం. స్టిల్ ఈ రోజు నుంచి మనం నిష్కర్మగా ఎలాగ వెళ్ళాలి, చేస్తే అది శుభకర్మ ఎలాగ అవ్వాలి. అప్పుడు ఏంటంటే మనం కొత్త విధిని రాసుకుంటున్నాం, శుభం అనే విధిని. అసలు కర్మ చేసుకోకుండా ఉన్నాం, మ్యాక్సిమం సైలెంట్గా కూర్చున్నాం. అది కర్మలు చాలా రకాలు ఉంటాయి. ఒకటి మానసిక కర్మ ఉంటుంది, రెండు వాక్కు ద్వారా చేసే కర్మ ఉంటుంది, రెండు మనం చేతల ద్వారా చేసే కర్మ ఉంటుంది. భౌతికంగా ఏదైనా కర్మ అది శుభకర్మ అయితే శుభవిధి అయింది, దుష్కర్మ అయితే అది దుర్విధి అయింది. అది చాలా రకాల కష్టాలు పెడుతుంది. దాన్ని మనం ఫేస్ చేయాల్సింది, రెండింటినీ ఫేస్ చేయాలి మనం. ఎందుకంటే తప్పదు, మనం రాసేసుకున్నాం దాన్ని అని. ఎందుకంటే ఆస్ట్రాలజీ మనకు అదే చెప్తుంది. పరాశర మహర్షి జ్యోతిషంలో మనకి చాలా విధి విధానాలు చూపించాడు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ద్వాదశ భావాలు. ఇప్పుడు మనకి జీవితం సుఖంగా వెళ్ళాలి. సుఖంగా వెళ్ళాలంటే ఏంటి, దాని యొక్క భాగ్యభావాన్ని మనం యాక్టివేట్ చేయాలి. 4th హౌస్ మనది పీస్ ఆఫ్ హౌస్, డెసిషన్ మేకింగ్ అనుకున్నాం. ఈ డెసిషన్ మేకింగ్ అనుకున్నప్పుడు మనకి దాని యొక్క భాగ్యభావం ఎక్కడ ఉంది అనుకుంటే అక్కడి నుంచి 9th హౌస్ మన లగ్నాత్ 12th హౌస్ అవుతుంది. దీనికి 12th హౌస్ క్లాస్ ఒకటి చెప్పాను. మనం ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మన కర్మ అది 12వ భావంలో మన కర్మ ఎలా ఉంటుంది, వ్యయం రూపంలో వెళ్తుంది. ఆ వ్యయం ఏదై ఉండాలి, శుభ రూపంలో చేసే వ్యయమై ఉండాలి. అంటే మంచి శుభం కోసం చేసే కర్మ దాన ధర్మాలు అయి ఉండాలి, లేదా శుభం కోసం భవిష్యత్తు కోసం సంతానం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ అన్న అయి ఉండాలి. ఈ రెండు శుభ్రంగా చేసుకుంటాడు ప్రతి మనిషి. తను హ్యాపీగా సుఖంగా ఉంటాడు జీవితాంతం, అప్పులు చేయకుండా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 12వ భావం భాగ్యభావం అనేటువంటి చాలా బాగుంటుంది. అలా కాదు, నెగిటివ్గా చేస్తాను నేను అనుకున్నాడు అనుకోండి, అది చాలా ఇబ్బంది. ఇప్పుడు 4th హౌస్ మనం ఒక భావంగా తీసుకున్నాం, సుఖం కావాలి. దానికి మనకి ఆరగళాలు ఏముంటాయి, మనకి శుభారగళాలు చూసుకుంటే 2వ భావం, అలాగే 4వ భావం, మళ్ళీ అలాగే 5వ భావం, 11వ భావం. ఇవన్నీ ఏంటంటే ఆ భావానికి శుభారగళాలు. ఇప్పుడు 2వ భావం బాగుండాలి. 4th హౌస్ 2వ భావం అంటే మన పంచమ భావం అనుకున్నాం. లేదు, లగ్నం నుంచి మనం 2వ భావం తీసుకుంటాం, మన అక్యుములేషన్ వెళ్తాం. ఏదైనా సరే ఒక లగ్నాన్ని సెంటర్ చేసాం, 2nd హౌస్లో ప్లానెట్ ఉంది, 12th హౌస్లో ప్లానెట్ ఉంది. వీళ్ళ జాతకంలో 2nd హౌస్లో ప్లానెట్ ఉంది, 12th లేదనుకో, ఇప్పుడు మనకేంటంటే ఈ ఆరగళం బాగుంది, దీనికి ప్రతిబంధకం ఏమీ లేదు కాబట్టి మనకి అక్యుములేషన్ వెళ్తూ వస్తుంది అని జాతక చక్రాలు చెప్తాం మనం. కానీ 12వ భావంలో ప్లానెట్ కూర్చుంది. ఇక్కడేంటి, 12వ భావంలో ప్లానెట్ 2వ భావం ఇచ్చే శుభాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంటుంది, ప్రతిబంధకం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పర్సన్కి మనం ఏం చెప్తామంటే 12వ భావంలో ప్లానెట్ ఉంది, 2వ భావంలో ప్లానెట్కి సంబంధించిన ప్రతిబంధకాలను చేస్తుంది. అది ఈ 12వ భావం ప్లానెట్కి మనం రెమెడీ చేద్దామని అంటాం. ఏ గ్రహం అయితే ఆ గ్రహం రెమెడీ చేద్దాం, అర్థమండి. ఇప్పుడు 2nd హౌస్ మన అక్యుములేషన్ వెళ్తాం అనుకుందాం, ఓకేనా. మన దగ్గర అక్యుములేటెడ్ వెళ్తుండాలి. ఇక్కడికి వెళ్ళేసి మనకి 12వ భావంలో ఒక మ్యాచ్ లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. మీరు మిగిలిన లగ్నాలన్నిటికీ ఇలాంటి ఎగ్జాంపుల్స్గా మార్చుకోండి, ఎందుకంటే అన్ని లగ్నాలు మనం చెప్పలేము. ఇక్కడ ఒక మ్యాచ్ లగ్నాన్ని తీసుకుంటే మనం 2వ భావంలో ఏదో ప్లానెట్ ఉంది, అదేంటంటే దానికి సంబంధించిన అక్యుములేషన్ వెళ్తే ఇవ్వడానికి ప్రోత్సాహం చేస్తూ ఉంది అనుకుందాం. ఇమీడియట్గా మనకి 12వ భావంలో ఏదైనా ప్లానెట్ రావచ్చు. 12వ భావంలో 3వ భావాధిపతి వచ్చి కూర్చున్నాడు అనుకుందాం. మ్యాచ్ లగ్నాన్ని 3వ భావాధిపతి అంటే 6వ భావాధిపతి కూడా ఆయనే, ఎందుకంటే బుధుడికి 2 భావాల ఆధిపత్యం ఉంది. మనకు 2వ ఇంట్లో ఏదో గ్రహం కూర్చుంది, అది మనకి ధనాన్ని ఇవ్వాలని చూస్తుంది.
ఇక్కడ 12వ భావం ఏంటి మనకి? ఇన్వెస్ట్మెంట్ లాస్ అనుకుందాం. లాస్ ఆఫ్ హౌస్ కూడా ఎందుకు వస్తుంది? లాస్ ఆఫ్ హౌస్ ఇతనికి అనుకుంటే 3rd హౌస్ అంటే షార్ట్ జర్నీలు విపరీతంగా చేయటం. 6వ భావం అంటే ఈ శత్రుత్వ గుణాలు పెంచుకుంటాం, అప్పులు చేయటం. 6వ భావంలో ఈ బుధుడికి వచ్చినాడు 12వ భావంలో మేష లగ్నానికి. ఇతను ఏం చేస్తున్నాడు? ద్వితీయ భావానికి విరోధారకంగా పనిచేస్తున్నాడు. మన పరాశర మహర్షి చెప్పిన అద్భుత సూత్రం ఇది. ఎప్పుడైతే విరోధారకలం ఎవరవుతున్నారంటే ఇతనికి ఉండే కమ్యూనికేషను, ఇతనికి ఉండే తొందరపాటు, నేను ఆ పని చేద్దాం ఇచ్చాను పని చేద్దాం అని చెప్పి అతను చేసే ప్రయత్నాలు ఏదైతే ఉంటుందో, ఈ ప్రయత్నాలు 6వ భావం క్వాలిటీ అరిషడ్ వర్గాలతో పెట్టుకొని దుర్వ్యయాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ 12వ భావం. వేస్ట్గా ఖర్చు పెట్టేది, ఊరికినే గొడవలకు వెళ్తా, కేసులకి వెళ్తా, కేసులు ఎరుక్కుంటా ఖర్చు పెట్టే మనిషి దగ్గర ఎక్యుములేషన్ వెళ్తే అసలు నిలబడదు. అంటే ఏం దాయలేడు. 2nd హౌస్ అంటే మనం తినే తిండి కూడా దానికి ఇబ్బంది కలుగుతుంది. రీజన్ ఏంటి? ఇక్కడ మనకి 12వ భావంలో బుధుడు వచ్చి పడ్డాడు. 2nd హౌస్ దెబ్బతింది. లేదా పంచమాధిపతి వెళ్ళి 12వ భావంలో పడ్డాడు. 2nd హౌస్లో పాపం ఏదో ప్లానెట్ ఉంది, మనం ధనం ఇవ్వాలనుకుంటాం. పంచమాధిపతి ఏంటంటే ఇక్కడ మన బుద్ధి, మన ఆలోచనలు. ఇది 12లోకి వెళ్ళింది మనకు ఆటోమేటిక్గా ఈగో ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఆలోచన అవుతుంది. ఎందుకంటే బుద్ధి తన భావం నుంచి అష్టమ భావంలోకి వెళ్ళింది. అష్టమం అంటే ఏంటి? నెగిటివిటీ, స్ట్రగుల్స్. ఇక్కడ తన నెగిటివ్ ఆలోచన వల్ల విపరీతమైన దుర్వ్యయం అనేది అలవాటు అవుతుంది. అంటే ద బెస్ట్ కర్మ అనేది చేయట్లేదు. తను చేసే కర్మ ఏదైతే ఉందో అదేంటి, ఎలాంటి విధిని డిసైడ్ చేస్తుంది? ద్వితీయాన్ని హరించేస్తుంది. ధనం లేకుండా సమస్యలను తీసుకొస్తుంది విధి. ఈ పర్సన్ మన దగ్గరకు వస్తాడు, సార్ నా దగ్గర డబ్బు ఉండట్లేదండి, ఎంత వచ్చినా వెళ్ళిపోతుందండి, డబ్బు రావాలంటే ఏదైనా మంత్రం చెప్పండి అంటాడు, లేకపోతే ఏదైనా రెమెడీ చెప్పండి అంటాడు. అంతేగాని మీ ఆలోచనలు మార్చుకోండి, బాగా ఓవర్ యాంగ్జైటీ అవ్వమాకంటే. సూర్యుడు కూర్చున్నాడు అనుకుందా 12వ భావంలో, అతను ఇగో ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, తన గొప్పతనం చూపించుకోవాలనుకుంటాడు 10 మంది దగ్గర. పంచమ భావం అంటే సంతోషం. సంతోషం పొగడత వల్ల కావాలనుకుంటాడు, దానికోసం గొప్పగా 10 మంది ఖర్చు పెడతాడు. 12 సూర్యుడు ఉన్నాడు మేష లగ్నానికి. ఇదంతా ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందంటే ద్వితీయ భావానికి విరోధారకంగా మారుతుంది. అది అంటే నీ దగ్గర ఎక్యుములేషన్ వెళ్తున్న ఉంచట్లేం కాదు, రోజు రోజుకి నాశనం చేస్తుంది అని. మీకు అర్థమైంది అనుకుంటున్నా కాన్సెప్ట్. అంటే ఒక భావ ఆరగళం శుభారగళం ఇచ్చేదాన్ని, దాన్ని ప్రతిబంధక ఆరగళం ఏ గ్రహం అయి కూర్చొని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు సప్తమాధిపతి వెళ్ళి కూర్చున్నాడు, శుక్రుడు వెళ్ళి మేష లగ్నంలో సప్తమాధిపతి కూర్చుంటూ ద్వితీయాధిపతి ఆయనే 12వ భావంలో కూర్చున్నాడు, ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, బాగా దానం చేద్దాం అనుకుంటాడు. చూడండి ఇక్కడ మీ మ్యాజిక్ చూడండి, ద్వితీయాధిపతి ఉత్సవం అంటే మీకు ఇక్కడ బాగా డబ్బు వస్తుందని అనుకుంటాడు. ఇంతవరకు ఓకే, బాగుంది. ఇప్పుడు ద్వితీయంలో ఏదో గ్రహం వచ్చి కూర్చుంది, కుజుడు వచ్చి కూర్చున్నాడు అనుకుందాం. ఇన్ కేసు కుజుడు అంటే మళ్ళీ అంటే ఇంజనీరింగ్, ఆస్ట్రాలజీ ఇంజనీరింగ్ వచ్చి కూర్చున్నాడు. ఇంజనీరింగ్ సెక్టర్స్ వల్ల, లేకపోతే ఏదన్నా ల్యాండ్స్ వల్ల కానీ ఇంకేదైనా వల్ల కానీ అతను అక్యుములేషన్ వెళ్తూ వస్తుంది. ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతి వద్ద కూర్చున్నాడుగా శుక్రుడు, అందులో సప్తమాధిపతిగా బలవంతుడు త్రికోణ స్థితిలో 12వ ఇంట్లో కూర్చున్నాడు. మనం న్యాచురల్గా ఏం చేస్తాము, నీ జాతకం ఉచ్చ స్థితి ఉంది, నీ డబ్బుకు తిరగలేదు, సూపర్ అంటాం. లగ్నాధిపతి ద్వితీయలో కూర్చోవచ్చు, లేదా సూర్యుడు ద్వితీయలో కూర్చున్నాడు పంచమాధిపతి. లగ్నాధిపతి కంటే సూర్యుడే కూర్చున్నాడు, ఎందుకంటే శుక్రుడికి సూర్యుడు దగ్గరకు ఉంటాడు, 2-3 రాశులు పక్క పక్కనే ఉంటారు కాబట్టి. తన తెలివితేటలతో, తన టెక్నాలజీతో ఏదైనా టీచింగ్ సెక్టర్లో కానీ ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాడు. ఇక్కడ వ్యయభావంలో ఎవరు కూర్చున్నారు? సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. తన స్పౌజ్ విపరీతంగా ఖర్చు పెడుతుంది, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఇతనేమో దాచిపెట్టాలని చూసుకుంటాడు, ఏ టీచింగ్ లెవెల్లో కూర్చొని. విరోధారకులు ఏం చేస్తుంది? విపరీతంగా ఖర్చు పెడుతుంది, కర్మ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ లగ్నాధిపతి చూస్తున్నాడు, అది సప్తమ భావం చూస్తున్నాడు. లగ్నం సప్తమ భావం చూడాలంటే ఆల్మోస్ట్ అతను 9th హౌస్లో కూర్చున్నాడు అనుకుందాం. కుజుడు 4th ఆస్పెక్ట్ ఏంటి? శుక్రుడి మీద ఇచ్చాడు, విపరీతంగా ఖర్చు అవుతుంది. లగ్నాధిపతి చూస్తున్నాడు కదా, ప్రొటెక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ భార్య ఎంత ఖర్చు పెట్టినా ఏం కాదులే, ఏం కాదులే, చివరికి అతని అక్యుములేషన్ మొత్తం పోతుంది. లేదు, శుక్రుడిని స్త్రీగా అనుకుందాం, తన లైఫ్లో ఏదైనా స్త్రీ కోసం విపరీతంగా తినే ఖర్చు పెడుతున్నాడు. ఎందుకంటే కుజుడు 4th ఆస్పెక్ట్ శుక్రుడి మీద పడితే ఇతనికి అదర్ రిలేషన్స్ మీద, ఇతర స్త్రీల మీద వ్యామోహం ఉండే అవకాశం. పైగా 1000 స్థానంలో ఉచ్చ స్త్రీ అంటే అందమైన స్త్రీ, చాలా గొప్ప స్త్రీ ఇతని లైఫ్లో ఎదురైంది. ఇతని లగ్నం చూస్తుంది, అష్టమాధిపతిగా ఇతనుకున్న ఫిజికల్ ఇంటెన్షన్ కూడా ఆ స్త్రీని చూస్తుంది. డబ్బు బాగా ఖర్చు అయిపోతుంది అనుకుందాం. ద్వితీయంలో పంచమాధిపతి సూర్యుడు కూర్చున్నాడు, బుద్ధిలాడు కూర్చున్నాడు, పాపం ఏదో సంపాదిస్తూ ఉంటాడు, కానీ అంతకు మించి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ
ఇతని విధిని ఇతను రాసుకుంటున్నాడు. ఇక్కడ రేపొద్దున బాధలు పడతాడు. ఎందుకు బాధలు పడతాడంటే ఆ శుక్రుడు డైరెక్ట్గా ఆరో భావాన్ని చూస్తుంటాడు. అప్పులు చేపిస్తాడు నీ చేత. నువ్వు లిటిగేషన్లోకి వెళ్తావు, కేసుల్లోకి వెళ్తావు, అన్ని రకాల బాధలు. ఇక్కడ మన జాతక చక్రం మనకు చెప్తుంది, నువ్వు గత జన్మలో చేసిన పనుల వల్ల ఈ జన్మలో నీకు ఈ గ్రహాలు ఇక్కడ కూర్చొని నీ విధిని నిర్ణయిస్తున్నాయి అని. ఇక్కడ మనిషికి జ్ఞానం కూడా ఇచ్చాడు దేవుడు. మన చేతిలో జ్యోతిష శాస్త్రాన్ని కూడా పెట్టాడు చివరికి. దేవుడు అదే చేశాడు, విధిని తప్పిలేడు ఆయన. కానీ ఆయన తన లాజిక్ ఉపయోగించి శాస్త్రాన్ని చేతిలో పెట్టాడు. మనం ఏం చేయాలి? మన విధిని మనం ఈసారి జాగ్రత్తగా రాసుకోవాలి, ఉన్న విధి నుంచి జాగ్రత్తగా తప్పించుకోవాలి. అది కూడా మనం రాసుకుంది. అంటే ఆరగల విధానాన్ని పరాశర మహర్షి ఎంత అద్భుతంగా తీసుకెళ్లాడు జ్యోతిష్యంలో అని. అంటే ప్రతి భావానికి ఒక భావం ఇస్తున్నాడు, ఓ వాక్యాన్ని. ఈ భావం బావాలంటే నువ్వు ఈ భావానికి పని శుభ్రంగా చెయ్యి అని. ఇప్పుడు 11వ భావం కావాలి మనకి. 11వ భావం అంటే మనకు లాభాలు, ఫ్రెండ్ సర్కిల్, మన డిజైర్స్ అనుకుంటాం. దానికి విరోధార్కులు ఏంటంటే 3వ భావం. 3వ భావం ఏంటంటే మనం చేసే జర్నీలు, మన కన్వర్సేషన్, మాటల్లో తొందరతనం. 3వ భావంలో ఏదో గ్రహం కూర్చుంది. ఆ 6వ అధిపతి 3వ భావంలో కూర్చున్నాడు. ఇమీడియట్లీ మన మాటలు ఏంటంటే పరుషం వస్తుంది, అరిషట్ వర్గాలు వస్తాయి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు. మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నప్పుడు 11వ భావంలో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మన ఫ్రెండ్ సర్కిల్ మనం దూరం చేసుకుంటాం. మన నోటికాడికి వచ్చే లాభాలు మనం కాలుతుంది. ఎలాగా? మన కన్వర్సేషన్, మన ప్రయత్నాలు ఏదైతే ఉంటుందో ఇదేంటంటే మనకు వచ్చే లాభాలని అరగలంగా పట్టిస్తుంది, అంటే విరోధారగలం అవుతుంది. మనం ఏదో 3వ భావంలో ఉన్న గ్రహాలు పరిహారాలు చేసుకుని ఆయన పరిహారాలు చేసుకున్న తర్వాత సంగతి నీ కన్వర్సేషన్, అంటే నీ మాట తీరు ఏదైతే మాట్లాడటం అనేది 2nd హౌస్, మాట తీరు 3rd హౌస్లో ఉంటుంది. భావోద్భావం, దీనిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. 2, ఎక్కడ తొందరపడి పెట్టుబడులు పెట్టే వ్యవహారాలు ఉంటాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, ఎన్నింటిలో మనం చేసే ప్రయత్నాలు 3వ భావంలో ఉంటాయి. దీనిని ఎంత కంట్రోల్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే 11వ భావంలో దాన్ని అంత బాగా పొందగలుగుతాం. అంటే దీనికి ఒకటే, భౌతిక రూపంలో పరిహారాలు చేసుకుంటాం. పలానా గ్రహం కూర్చుంది 3వ భావంలో, ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుందాం, ఏదో రకంగా దిష్టి రూపంలో చేసుకుందాం అనుకుంటాం. ఇక్కడ దిగుడు దేవుడు ఏం చేయలేడు మనల్ని, ఆయన కాపాడలేడు. ఎందుకంటే ఇక్కడ మనం రాసుకున్నాం ఆల్రెడీ గర్జంలో విధి. అందువల్ల ఈ జనంలో 3వ భావంలో వచ్చి కూర్చుంది. అది మన చేత ఇబ్బందులు పెట్టేస్తుంది, 11వ భావాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మనకి మన విచక్షణ జ్ఞానంతో మనం ఏం చేయాలా? మన విధి దీంట్లో మనం దెబ్బైపోతున్నాం, తప్పించుకోవాలి, బలవ్వకూడదు అంటే మనం కొన్ని కర్మలు చేయాలి. నెగిటివ్గా మాట్లాడకుండా శుభంగా మాట్లాడతాం, ప్రాక్టీస్ చేయాలి. మనకు ఆల్రెడీ సామెతలు ఉంటాయి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. అలా ప్రాక్టీస్ చేయండి, బాగా మాట్లాడుతూ మంచి ప్రయత్నాలు చేయండి. ఆటోమేటిక్గా విరోధారకులని మనం కంట్రోల్ చేయగలుగుతాం. 3వ భావానికి సంబంధించిన విరోధారకాలు. అప్పుడు 11వ భావంలో లాభాలు విపరీతంగా పొందగలుగుతాం. ఇప్పుడు 4th హౌస్ మనకి పీస్ ఆఫ్ మైండ్ అనుకుంటాం. ఒక భావం నుంచి అంటే ఏ భావమైనా ఆ భావానికి సుఖస్థానం 4వ భావమే. ఈ 4వ భావం కూడా శుభార్గలమే మనకి. దానికి విరోధార్గం ఏంటంటే ఆ భావం నుంచి 10వ భావం. ఇప్పుడు లగ్నం నుంచి 4th హౌస్ మన పీస్ ఆఫ్ మైండ్. దానికి విరోధార్గం ఏంటంటే 10వ ఉన్న గ్రహం. 10వ ఉన్న గ్రహం ఏం చేస్తుంది మనకి? ఆ భావకారకత్వాలు ఏదైతే ఉంటుందో గ్రహకారకత్వాలు, ఆ 10వ కూర్చున్న గ్రహం ఈ లగ్నానికి ఏదో భావం అయి ఉంటుంది. ఈ భావాలకు సంబంధించిన ఇతనికి యుగోస్ ఎక్కువ ఉంటాయి. స్టేటస్ కావాలంటాడు, ఆ భావాలకు సంబంధించిన పేరు ప్రఖ్యాతలు నాకు కావాలంటాడు. ఈ ఫాల్స్ ఈగో వల్ల ఏంటంటే ఇతను 10వ భావం కొన్ని కర్మలు చేపిస్తుంది మనకి. ఈ కర్మలు ఏం చేస్తాయంటే మన పీస్ ఆఫ్ మైండ్ ని హరించేస్తాయి అని చెప్పచ్చు. మన సుఖస్థానాన్ని తీసేస్తాయి, మనకి సరైన డెసిషన్స్ తీసుకునే శక్తిని ఇవ్వబోయి. ఎందుకు? 10వ భావం 4th హౌస్కి విరోధారగం, అది శత్రువు. అది అంటే మనం 10వ భావంలో ఉన్న గ్రహానికి శాంతి చేయాలని చూస్తాం. ఎందుకు? మన పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకో, దానికి ఏదో రెమెడీలు చేసుకుందాం. గురువు గారు చెప్పారు 10వ భావంలో ఫలానా గ్రహం ఉంది, దానికి పరిహారం చేస్తే మీకు కష్టాలు తీరుతాయండి అని చెప్పాడు. కానీ 10వ భావంలో గ్రహం ఏంటంటే మన చేత కొన్ని కర్మలు చేపియాలని చూస్తుంది. ఎందుకంటే మన పీస్ ఆఫ్ మైండ్ హరించడానికి రెడీగా కూర్చుంది ఇక్కడ 10వ భావం. ఇక్కడ మన విచక్షణ జ్ఞానంతో మనం ఏం చేయాలి? కర్మ చేపిస్తుంది, ఈ కర్మ మనం తొందరపడకూడదు, సంయమనం పాటించాలి. అసలు ముందు నిష్కర్మలోకి వెళ్దాం, చేయకుండా చేయాల్సిన పరిస్థితి శుభకర్మగా చేద్దాం దాన్ని. ఇప్పుడు మనకి 4th హౌస్ని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇది మనం రాసుకుంటున్నాం విధిని. మన 4th హౌస్ సంబంధించి విధి ఏదైతే ఉందో అది మనం రాసేసుకుంటున్నాం. శుభంగా కలగాలి, నా పీస్ ఆఫ్ మైండ్ కావాలి, కాబట్టి నేను ఈ కర్మ చేయను. ఈ కర్మ చేశాను. 6వ భావానికి 10లోకి వచ్చినాడు,
నా కెరీర్ అని, నా నేమ్ అని, నా స్టేటస్ కోసం, నా గొప్పల కోసం నేను ఆరో భావన తెచ్చుకున్నాను కానీ అప్పులు చేశాను నేను. ఇట్లాంటి 10th హౌస్ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఏం చేస్తాడు, ఈఎంఐల జోలికి వెళ్తాడు. ఎప్పుడైతే ఈఎంఐలో పడితే శత్రువులు పెరుగుతారు. కర్మ మనమే చేస్తాం. ఇది ఏం చేస్తుంది, దేన్ని హరిస్తుంది, దేనికి విరోధారకం అంటే 4th హౌస్. మన మనశ్శాంతి, మన ఫ్యూచర్ లో తీసుకుపోయే నిర్ణయాలకు కూడా ఇది అడ్డం పెడుతుంది. ఏ పని చేయకుండా అప్పులు చేసేవాడు ముందుగా ఏ పని చేయలేడు తెలుసా మీకు? ఒక బిజినెస్ పర్సన్ అప్పుల్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏ బిజినెస్ చేయాలో తెలియలేడు, ఏ నిర్ణయం తీసుకోలేడు. అర్థమైందా? బంధన యోగంలోకి వెళ్ళిపోతాడు అతను. ఎందుకంటే దశమ భావంలో కూర్చున్న ఆరో భావాధిపతి విరోధారకంగా పనిచేస్తాడు. ఇప్పుడు ఒక టీచర్కి అప్పులేని అండి, వాడు పాప క్లాస్ కూడా చెప్పలేడు. ఒక వ్యాపారస్తుడికి అప్పులేని వాడు వ్యాపారం సరిగ్గా చేయలేడు. రీజన్ ఏంటంటే దశమ భావంలో ఇరుక్కుపోయాడు తను. తన ఫాల్స్ ప్రెస్టేజ్ లో ఆరో భావాధిపతి కూర్చోవటం వల్ల అప్పులు దొరికినాడు. మనమే సలహా ఇస్తాం, అప్పులు చేయరా బాగా, ఆరో భావాధిపతి ఉన్నాడు, ఒకళ్ళని అప్పు చేయాల్సి వస్తే కనుక అది శుభం పని. అని నేను బాగా ఏదో ప్రాణం పోయే స్థితి వస్తే ఒకరిని కాపాడటం కోసం అప్పు చేయాలి. ప్రాణం కాపాడాలి కాబట్టి అది నీకు మనశ్శాంతి తెస్తుంది. రెండోది ఏంటంటే చేసే పని మంచి పని కాబట్టి ప్రకృతిని సహకరించింది. అంటే మనం ఏం పని చేస్తున్నాం, జ్యోతిష్యం మనకేం చెప్తుంది, ఇక్కడ నీకు ఆ గ్రహం ఉంది, నీకు అదేది, నీకు ఇక్కడ ఈ గ్రహం ఉంది, ఇదేది కాదు. జాతక చక్రం మొత్తం నువ్వు ఎలా జీవించాలి అని చెప్పు. నువ్వు ఏ కర్మలు చేయాలి, ఎందుకంటే కర్మలు చేయొద్దు అని చెప్తారు మహానుభావులు. ఒక రామకృష్ణ పరమహంస కానీ, మనకి ఒక రమణ మహర్షి, ఈ కాలంలో మనం చూసిన మార్పులు, గతంలో వాళ్ళు మనకు తెలియదు. నాకైతే వీళ్ళు నిష్కర్ములుగా ఉండండి అంటాడు. నిష్కర్మలు అంటే ఖాళీగా ఉండడం అనేం కాదు, చేయాల్సిన పని ఏదైనా ఉంటే అది శుభకర్మ అయి ఉండాలి అని, దుష్కర్మ చేయమాకు అని. లేదా నిష్కర్ముడుగా ఉండు, ఏ పని చేయకుండా సైలెంట్గా ఉండు అని. ఎందుకంటే దానివల్ల ఏంటంటే నీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. కర్మ అనగానే దశంభావం, అదే కర్మ అయినా సరే అది దేనికి విరోధారగలం, 4th హౌస్కు విరోధారగలం. ఇంకా 5th హౌస్ అంటే మన బుద్ధి, మన తెలివి, మన ఆలోచన. అర్థం? దీనికి విరోధారకం ఏదైనా ఉందంటే 9th హౌస్. 9th హౌస్లో అంటే మనం భాగ్యం కోరుకుంటాం, మన గురువులు ఉంటారు, మన ధర్మం ఉంటుంది, మన మతధర్మం ఉంటుంది. మన బుద్ధిని మన ధర్మం ఎప్పుడైనా ఆపేస్తుంది. అది ఏదైనా సరే, ఏ మతానికి సంబంధించిన ధర్మం అయినా సరే ఇతని ఆలోచన శక్తిని ఆపేస్తుంది. ఇప్పుడు ఒక మేష లగ్నంకి 4th లార్డ్ నీచపడ్డాడు అనుకుంది. నీచపడేది ఎక్కడ పడతాడు, అక్కడి నుంచి తన కోణ స్థితి అయినా పంచమ భావంలో నీచపడుతున్నాడు. పంచమ భావంలో ఉన్న గ్రహం ఏం చేసింది, ఈ 4th లో ఉన్న భావానికి ఆరగళాన్ని ఇస్తుంది, శుభారగళాన్ని ఇస్తుంది. అందుకే అంట చంద్రుడు నీచపడటం వల్ల తన భావానికి శుభారగళాన్ని ఇస్తున్నాడు అని. అంటే ఆ భావం వృద్ధి చెంది. మేష లగ్నం తీసుకుందాం, 4th హౌస్ సుఖస్థానం, వెహికల్స్, వాహనాలు వద్దనేస్తుంది చంద్రుడు. కానీ దీనికి విరోధారకం ఒకటి ఉంది, ఎగ్జాక్ట్గా మేన్ రాశి. మేన్ రాశిలో ఏ ప్లానెట్ అయితే కూర్చుంటుందో ఆ ప్లానెట్ యొక్క గుణగణాలు ఇతను ఎక్కువైతే పెంచుకుంటాడో అది ఈ 4th హరించేసిద్ది అని. చంద్రుడు అంటే గ్రహాన్ని వేస్తుంటాడు. మేనంలో కూర్చున్న గ్రహం లేదా మేనాన్ని చూస్తున్న గ్రహం ఏం చేస్తుంటే విరోధారకాలను క్రియేట్ చేయడానికి చూసింది అనుకోండి, మాక్సిమం చూస్తున్న దానికంటే కూర్చున్నది ప్రభావం ఆరకల విషయంలో. ఏదో గ్రహం సూర్యుడే కూర్చున్నాడు అనుకో, సూర్యుడు పంచమాధిపతి మేష లగ్నానికి, ఇతనికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది, విపరీతంగా తీవ్రంగా థింక్ చేస్తుంటాడు, అందరి ముందు గొప్పలు కావాలనుకుంటాడు, గొప్పల ఖర్చులు ఎక్కువ పెడుతుంటాడు. ఈ ప్రాసెస్ లో సూర్యుడితో పాటు ఎవరు కూర్చుంటారు, డిఫాల్ట్ గా బుధుడు కూర్చుంటాడు. బుధుడు ఎవరు ఇక్కడ మేష లగ్నం 3వ అధిపతి, అప్పులు చేపిస్తాడు. ఈ స్టేటస్ కోసం అప్పులు చేస్తాడు. చంద్రుడు పాపేమో నీచబడ్డాడు కాబట్టి అక్కడి నుంచి పంచమ భావంలో నీచబడి అక్కడి నుంచి తన దృష్టి, ఆరగల దృష్టి ఎక్కడికి ఇస్తున్నాడంటే ఆ 4th హౌస్కి ఇస్తున్నాడు. 4th హౌస్ బలాన్ని పెంచుతున్నాడు చంద్రుడు యాక్చువల్గా. ఈ బలం పెంచడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి గృహాలు, వాహనాలు, యోగాలు అన్ని ఇస్తుంటాడు. కానీ వీళ్ళు ఇగో వల్ల ఏం చేస్తున్నాడు, వాటన్నిటిని నష్టపోతున్నాడు. ఇప్పుడు ఒక వృషభ లగ్నాన్ని తీసుకుందాం అనుకోండి. వృషభ లగ్నానికి మనకు 3వ భావాధిపతి నీచబడ్డాడు చంద్రుడు. ఎక్కడ నీచబడతాడంటే 7వ భావంలో నీచబడతాడు. కానీ చంద్రుడు దేనికి ఎక్కువ బలాన్ని ఇస్తాడంటే 3వ భావంలో బలంగా ఇస్తాడు. ఇతను మంచి మార్కెటింగ్ చేయొచ్చు, మంచి ట్రెక్కింగ్ లాంటివి చేయొచ్చు, సాహసాలు చేయొచ్చు, జర్నీస్ బాగా చేయొచ్చు, చాలా ప్రయత్నాలు, అద్భుతమైన పురుషాధిక్యత ఉన్న వ్యక్తికి వెళ్తూ ఉంటాడు. మంచి ఫైటర్ అవుతాడు కూడా, ఎందుకంటే 3వ భావం అయింది కదా. 3వ భావంలో ఉన్న లక్షణాలు మొత్తాన్ని చంద్రుడు బాగా బలంగా పెంచాడు, ఇస్తుంటాడు. కానీ మేనంలో కూర్చున్న గ్రహం ఏం చేస్తుంది,
విరోధారకులు ఇస్తుంది ఆ భావానికి. థర్డ్ హౌస్. ఆ భావంలో ఉన్న గ్రహాలు ఏమవుతున్నాయి, దానికి రెమెడీ చెప్పడం. రెండు, ఆ భావంలో కూర్చున్న గ్రహాలు ఏ ఏ భావాధిపత్యాలు తీసుకుంటా వచ్చి కూర్చున్నాయి, ఆయా భావాలు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని కర్మలు చేయటం వల్ల ఈ మూడో భావానికి చంద్రుడిచ్చే ఆరగలాన్ని ఏంటంటే కోల్పోతున్నారని చెప్తాము. చంద్రుడు నేచ చంద్రుడు ఎప్పుడు చెడు చేయడు. ఫస్ట్ నిన్న కుజుడి విషయంలో క్లాస్ చెప్పారు. కుజుడి క్లాస్ మనకి ఎలాగెళ్ళింది, ద్రాకాణం తీసుకొని ద్రాకాణంలో ఉన్న హరాలని తీసుకుంటా మనం ఎవరెవరు అడ్డు చెప్తున్నారో అదొక లాజిక్. ఆ లాజిక్ అన్ని చాట్లకి అన్ని గ్రహాలకు అప్లై చేయండి. ఇప్పుడు ఇచ్చే లాజిక్ ఏంటి మీకు, ఆరగల. ఒక భావానికి ఒక గ్రహం ఆరగలా ఇస్తున్నప్పుడు, నేసపడుతున్నప్పుడు చంద్రుడికి జరిగింది ఇది. ఆ గ్రహానికి విరోధారగలంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి వాళ్ళ జాతకాల్లో, అవి ఏం చేస్తాయంటే ఈ శక్తిని తీసేస్తాయి. ఇప్పుడు మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి, చంద్రుడు ద్వితీయాధిపతి 6వ ఇంట్లో నేర్చబడ్డాడు. మనం ఏమనుకుంటాం, 6వ భావంలో చంద్రుడు కూర్చున్నాడు కదండి, మీరు అప్పులు చేస్తారు అది ఇది అనుకుంటా. కాదు, ద్వితీయానికి ఎక్కువ బలాన్ని ఇస్తున్నాడు. ఎక్యుములేషన్ వెళ్తే బాగా ఇస్తాడు చంద్రుడు. ఎందుకంటే తన ఆరకలా దృష్టి అనేది ద్వితీయ భావం మీద ఉంది. ఇప్పుడు దశమ భావంలో వీళ్ళకి కొన్ని గ్రహాలు కూర్చుంటాయి. దశమం అంటే నేము ఫేము స్టేటస్ అవుతుంది. దశమంలోకి వచ్చిన గ్రహాలు ఏం చేస్తున్నాయి, చంద్రుడు ద్వితీయానికి ఏదైతే ఆరకలాన్ని ప్రసాదిస్తున్నాడో ధనాన్ని, ఈ ధనాన్ని హరించేయడానికి చూస్తుంటాయి. ఫాల్స్ ప్రెస్టేజ్, నేము ఫేము, వాటి కోసం ఏంటంటే వీళ్ళు చాలా రకాల సమస్యల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ దీనికోసం కర్మల వల్ల. దీనివల్ల వీళ్ళ ధనం అనేది చంద్రుడు పాపం ఇస్తున్నప్పటికీ కూడా హరిస్తూ ఉంటాయి ఆ గ్రహాలు. ఇక్కడ మనిషి విచక్షణ జ్ఞానం అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఫాల్స్ ప్రెస్టేజ్లో పడటం వల్ల చంద్రుడు నా భావానికి భావాధిపతి ఇచ్చే ఆరగలని నేను కోల్పోతున్నానేమో అని జాగ్రత్తలు తీసుకున్నాడు అనుకోండి, మనిషి జీవితంలో కష్టాలు రావు. అంటే ఏ భావానికైనా సరే ఆరగలా విధానం అనేది పరాశరి ఇచ్చిన సూక్ష్మ విధానం. ఈ ఆరగలా మీద మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారు, జాతక చక్రాలు స్టడీ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. యాక్చువల్గా చాలా మందికి నేను ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రాలజీలో రెమెడీలు చెప్పేదానికంటే కూడా అలైన్మెంట్ కౌన్సిలింగ్ ఇస్తుంటాం. కొంతమందికి ఈయనకి పని పాట లేదు, ఈయనకి మన ఫీజులు కట్టి ఈయన చెప్తే మనం వినాలా, ఈయన కౌన్సిలింగ్ మనకు కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా క్లయింట్స్. ఈయన కౌన్సిలింగ్ చేస్తాడండి, పూజలు చెప్పడండి, రెమెడీలు చెప్పడండి అంటారు. నేనేంటంటే వాళ్ళ కర్మలు అనేది దుష్కర్మలుగా మారకుండా, వాళ్ళు విధిని వాళ్ళు రాసుకోకుండా విధిని కట్ చేయాలని చూస్తాను నేను. ఇది నా విధానం. ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ అలైన్మెంట్ మార్చడం, వాళ్ళ విధిని కట్ చేసుకుంటారు. ఒక కర్మ చేయాల్సి వస్తే శుభకర్మం. 12వ భావం ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తారు. వేస్ట్గా ఖర్చు పెట్టమాకుండా చెప్పి, ఎందుకంటే వేస్ట్ ఖర్చు పెట్టుకున్నావు అనుకో అది 2వ భావానికి విరోధారకలు అవుతుంది. రేపొద్దున అక్యుములేషన్ వెళ్తుకు నువ్వు బాధలు పడాల్సి వస్తుంది. నేనేం చేస్తాను, ఇన్వెస్ట్ చేయండి అంట. ఇన్వెస్ట్మెంట్ చేయమనగానంటే ఇక 4th హౌస్కి అది 9th హౌస్ అవుతుంది. అంటే భాగ్యభావంగా నేను ట్రిగర్ చేయాలని చూస్తాను. అంటే పాజిటివ్. ఇప్పుడు రెండింటిలో ఏ గ్రహం లేదు, 12th హౌస్లో గ్రహం ఏంటంటే తన 3వ దృష్టి అనేది శుభ దృష్టి 2వ భావాన్ని ఇస్తుంది. అంటే మనం చేసే ఇన్వెస్ట్ మల్టిపుల్ అయ్యి మన అక్యుములేషన్గా మారిద్ది అంట నేను. అంటే పరాశర మహర్షి మనకు చెప్పింది ఏంటంటే ఒకసారి రాశి చక్ర విధానాన్ని అర్థం చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఒక రాశి చక్ర విధానం, అతను చెప్పిన తత్వాలు, అగ్నితత్వం కానీ, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, అలాగే త్రికోణాలు, అర్థం ధర్మ అర్థ కామ మోక్ష త్రికోణాలు, ఇవి కాంబినేషన్ ఎలాగ ఇచ్చాడు, ఇది ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకెళ్తుంది, అలాగే మనకి ఎలాంటి ఆరగల విధానాన్ని నేర్పించాడు, ఎలాంటి భావోద్భావం ఫిలాసఫీ చెప్పాడు ఈయన, ఇవన్నీ ఏంటంటే లైఫ్లో అప్లికబుల్ చేసుకోవాలి. మన జాతక చక్రంలో గ్రహాలు ఎట్లాగానే ఉండేది మనకు అనవసరం. అది మనం గతం జన్మలో చేసుకున్న ప్రారంభం వచ్చి కూర్చున్నాయి, అది మన విధి. వాటిని మనం అనుభవించాల్సిందే. శుభమైన అనుభవిస్తాం, మంచి అయినా చెడైనా అనుభవిస్తాం, తప్పించుకోలేము. కానీ ప్రస్తుత జీవితం మన చేతిలో ఉంది. ఇప్పుడు ఇదే జాతక చక్రం అన్ని ఒక రూట్ మ్యాప్గా తీసుకొని మనం ఒక నాలెడ్జ్గా, జ్ఞానంగా తీసుకొని మన విధిని మనం ఎలా డిసైడ్ చేసుకోవచ్చు భవిష్యత్తుని అనేది, ఇది మన చేతుల్లో ఉంది. ఇక్కడ మళ్ళీ దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఏం చేస్తాడంటే జాతక చక్రాన్ని తెలుసు. ఇప్పుడు మనం ఒక విధి తప్పు చేసామండి, తప్పు చేసినప్పుడు గోచారుల గ్రహం తిరుక్కుంటూ వచ్చి మన విధిని మనకు పరిచయం చేసి వెళ్ళిపోద్ది. మన కర్మ ఏదో చేసాము, పరిచయం చేసి వెళ్ళిపోద్ది. అస్సలు దాన్ని అసలు తప్పించుకోలేము. అంటే సూక్ష్మం ఏంటి అనేది, ఈ సూక్ష్మంలో పరాశర సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సింహ లగ్నాన్ని, కర్కాటక లగ్నం చూసుకున్నాం అనుకోండి, ఆ లగ్నాధిపతి తన పంచమంలో
నీచబడ్డాడు. మనం ఏమంటాం, ఇతను బుద్ధి బాగోదండి, బుద్ధిలో నీచగ్రహం ఉందన్నాడు. కాదు, పంచమంలో కూర్చున్న గ్రహం బుద్ధిని విపరీతంగా ఇస్తుంది, ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది కర్కాటక లగ్నానికి, ఆరగల లగ్నానికి ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మారుతా ఉంటాడు. కర్కాటక లగ్నం లగ్నాధిపతి పంచమంలో కూర్చుంటే నీచపడ్డాడంట మనం, కానీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తీసుకొస్తున్నాడు. ఆరగలా ఇచ్చాడు చంద్రుడు. కానీ ఈ అరగలా ఎప్పుడు కోల్పోతాడు కర్కాటక లగ్న జాతకుడు అంటే 9th హౌస్ లో ఉన్న ప్లానెట్స్ వల్ల కోల్పోతాడు. నా ధర్మం అంటాడు, నా ధర్మంలో ఒక మత ధర్మం వస్తుంది, అక్కడ 9th హౌస్ లో బ్యాడ్ ప్లానెట్ కూర్చోండి. ఆ మత ధర్మంలో కొంత హింస అనేది ఉంటుంది. ఈ హింసను ఎప్పుడైతే పెట్టుకుంటాడో ఇతను బుద్ధి క్షీణం జరిగింది అని. ఇప్పుడు సింహ లగ్నాన్ని చూసుకుంటే 12th లార్డ్ ఇన్ 4th హౌస్. 4th హౌస్ అంటే గృహాలు, 12th అంటే ఇన్వెస్ట్మెంట్. గృహాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చంద్రుడు బలమైన అరగలాని ఇచ్చాడు. ఇది చేసుకున్న పూర్వకర్మ పుణ్యకర్మ అనుకుంటా బాగా ఇస్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ లగ్నానికి, సింహ లగ్నానికి అష్టమ భావంలో గ్రహాలు కూర్చున్నాయి, ఇది చంద్రుడికి ఏదైతే ఉన్నాడో 12th హౌస్ భావానికి విరోధార్గల. ఎప్పుడైనా చూడండి, 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ అనుకుందాం. ఈ 12th హౌస్కి అష్టమ భావంలో ఉన్న గ్రహాలు విరోధార్గలు అనేస్తాయి. అర్థమైందా? 12th హౌస్కి 4th హౌస్లో ఉన్న భావాలు, 12th హౌస్కి లగ్నాత్ 4th లో ఉన్న గ్రహాలు, అంటే 12th నుంచి పంచంలో ఉన్న గ్రహాలు, ఇది శుభార్గలు అనేస్తాయి. అంటే విరోధార్గలని ఏం చేస్తున్నాయి? ఇన్వెస్ట్మెంట్కి 8th లో ఉన్న గ్రహాలు. ఒక పర్సన్ నెగిటివిటీగా ఉన్నాడు, తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, తప్పుడు వ్యయం చేస్తుంటాడు. అర్థమైందా? ఇమీడియట్లీ 4th హౌస్ లో గ్రహాలు శుభ్రంగా ఉండే, 8th హౌస్ లో గ్రహాలు లేవు, ఇతను ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడు. ఎందుకంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఆ హౌస్ లో కూర్చున్న గ్రహం, 4th హౌస్ లో ఉన్న గ్రహం ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. అలా ఎప్పుడైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడో ఇతను పీస్ ఆఫ్ మైండ్ లైఫ్ లో దొరికింది అని. 8th హౌస్ లో గ్రహాలు ఏం చేస్తాయి? మనకి ఇన్వెస్ట్మెంట్ ని రాంగ్ వైపు తీసుకెళ్తా ఉంటాయి. ఎందుకంటే నెగిటివిటీ థాట్స్ 8th హౌస్ లో ఉంటాయి, రంధ్రభావం పైగా. అంటే చీకటి, చీకటిలో ఏముంటుంది? మనకి ఏం కనపడదు, అంటే గుడ్డోడు నడుస్తున్నట్టు ఉంటుంది. అంటే అష్టమంలో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయి? ఇక్కడ జ్ఞానం లేకుండా ఏం చేస్తాయి అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అంటే వ్యయము అంటాం మనం. దీనివల్ల 4th హౌస్ దెబ్బతింటుంది. ఇక్కడ మనం అష్టమంలో ఉన్న గ్రహాలు శాన్ చేసుకుంటాం. రెండోది, ఇది మనం గుడ్డోని చేస్తుంది కాబట్టి మనం తెలివిగల్లోడి చేత సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మనం సొంత తెలివితేటలు ఇక్కడ వాడకూడదని చెప్పాడు. వాడి తెలివితేటలతో వాడి తెలివితేటలు ఆపుకున్నాడు అనుకోండి, వీడు బాగుపడతాడు. 4th హౌస్ బాగుంది. ఇది మొత్తం జీవన విధానమే చెప్తారు మనకు పరాశర మహర్షి జాతక చక్రం. కానీ స్థితి పొందిన గ్రహాలు మనం గత జన్మలో రాసుకున్న మన కర్మల యొక్క విధి అది, వాటిని అనుభవించాలి మనం. కొంతమంది అంటారు, ఆ జాతకంలో రాసిందిగా అయ్యే జరిగింది కదా, ఇంకా మనం చేసేది ఏముంది అంటే ఇది విరక్త భావం. కానీ ఇప్పుడు నీ కర్మలు ఉన్నాయి కదా, అవి ఎలాగో వస్తాయి, దాన్ని అనుభవిస్తావు. కానీ ఇప్పుడు నువ్వు చేసే సత్కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు, ఇంకొంతమంది ఉన్నారు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ విధి ఒకటే, వాళ్ళ కర్మ ఒకటే. ఈ విధి గర్జాల నుంచి వచ్చింది మనకి, దీన్ని నేను తప్పించుకోలేను. రెండు, ఈ జన్మలో నిష్కర్మణ్ణి అవ్వాలి, లేదు కర్మ చేద్దాం. ఏం కర్మ చేద్దాం? విధాతం ధ్యానం చేద్దాం. ఇంకా వీళ్ళకి విధి ఉండదు, వీళ్ళు విధాతకి కనెక్ట్ అయిపోతారు డైరెక్ట్గా. అంటే ఈ పంచభూతాలకి నవగ్రహాలు దాటి వెళ్ళి విధాత కనెక్ట్ అవుతారు వాళ్ళ భక్తి మార్గంలో. మనం అందుకే వాళ్ళ జాతకంలో సూర్యుడు ఇతర గ్రహాల కాంబినేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ డైరెక్షన్లో టెంపుల్కి వెళ్ళమంట. అంటే వీళ్ళు ఈ జన్మలో చేసే విధాతతో చేసే కనెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ విధాత ఏంటంటే ఈ గ్రహాల బందీలోకి వెళ్ళని జీవితాన్ని తీసుకెళ్తాడు. అంటే వీళ్ళ జాతకంలో విధిని ఇంకా నిర్ణయించడు అని. కానీ విధి ఆల్రెడీ నిర్ణయించబడింది మన జాతకంలో, అదేంటి గర్జనం నుంచి. అది మనం ఫేస్ చేయాలి. అందుకే ఈ జన్మలో చేసే కొన్ని కర్మలు ఏంటంటే మనకి సపోర్టివ్గా వెళ్తూ ఉండాలి, మంచి పనులు చేస్తాం. రెండోది, ఎక్కువ కర్మ విధాతకి కనెక్ట్ చేసామనుకో అసలు ఏ పంచభూతాల్లో అధీనంలోకి నవగ్రహాల అధీనంలోకి మన జీవితాలు వెళ్ళవు. అంటే మన విధిని మనం రాసుకోవటం లేదు అని. ఎందుకంటే అవతార పురుషులైనా సరే భూమి మీదకి వచ్చి కొన్ని కర్మలు చేసి వాళ్ళ విధిని వాళ్ళు రాసుకుని వాళ్ళు బాధలు పడ్డారు. ఎంత గొప్ప మనిషి అయినా సరే బాధపడ్డారు. భూమి మీద మనిషి పుట్టాడంటేనే అది విధిని రాసుకొని పుట్టాడు. దాంట్లో కొంతమందికి శుభ విధులు ఉంటాయి, ఎంత కోటేశ్వరుడైనా కొన్ని బ్యాడ్ విధులు ఉంటాయి. వాళ్ళు సంతానంతో బాధలు పడే కోటేశ్వరులు చూశాను, సంసారంలో బాధలు పడే కోటేశ్వరులు చూశాను, రోగాలతో బాధలు పడే కోటేశ్వరులు చూశాను. చాలా మంది ఏంటంటే డబ్బు ఒకటే గొప్ప అనుకుంటున్నారు. కాదు,
రాముడి కంటే గొప్పవాళ్ళు విధిని రాసుకోకుండా జన్మించిన మహర్షులు ఎంతోమంది వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవ్వరు మనకు తెలియదు. ఈ కలియుగంలో కూడా మనకి కొంతమంది మహర్షులు తెలుసు, కొన్ని పేర్లు. అది మనకి ప్రమోషన్లు వచ్చినాయి కదా, రామకృష్ణ పరమహంస అని, రమణ మహర్షి అని చెప్పి, జిడ్డు కృష్ణమూర్తి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గర్జన వీధుల్ని జనంలో అనుభవించారు, ఇది శారీరక రోగాలుగా. వాళ్ళ ఒళ్ళు మొత్తం కుళ్ళిపోతున్నా కూడా వాళ్ళు తప్పించుకోవాలి ఆ విధిని. అది నేను గర్జనలో చేసిన పాపాలు విధి రూపంలో నన్ను రోగ రూపంలో బాధ పెడుతున్నా, అనుభవించాలి అని. కానీ ఈ జనంలో మాత్రం వాళ్ళు ఏం చేశారు? నిష్కర్ములయ్యారు. రెండోది, చేసే కర్మ ఏంటి? విధాతకు సంబంధించిన కర్మ చేశారంట. విధాతం తలుచుకున్నారు, విధాత యొక్క వాక్యాలు 10 మందికి చెప్పారు. ఒక ఆయనేమో అమ్మవారి గురించి, కాళీమాత గురించి చెప్తే, ఇంకొకళ్ళేమో అరుణాచల స్వామి గురించి చెప్పారు. ఇంకా వేరే కర్మలు చేయలేడు, విధాతను ఒక్కటే పట్టుకున్నారు. వాళ్ళ కర్మ విధాత అంతే, విధిని రాసుకోలేదు అని. అంటే మళ్ళీ జన్మలో ఉండగలిగి విధాత దగ్గర విధాతలాగా ఉంటారు వీళ్ళు అని. అలా ప్రతి మనిషికి ఏంటంటే ఒక ఛాయిస్ వస్తుంది, దీన్ని మనం ఒకచోట కట్ చేయాలి. కానీ అన్నారు కదండి, అన్నప్పుడు మనం అనకపోతే ఎలాగా? వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. అంటే రాసుకో నీ కర్మ, అది నువ్వు విధిని రాసుకుంటావు, సమాధానం చెప్పాలి కదా అనుకుంటావు. ఈ సమాధానం చెప్పాలి కదా అనే ప్రాసెస్లోనే నీకు తెలియకుండా ఒక విధిని రాసుకుంటున్నాం. మళ్ళీ మనం గ్రహాలను తిట్టడం, దేవుణ్ణి తిట్టడం, జ్యోతిష్యులు తిట్టడం, శాస్త్రాలు తిట్టడం చేస్తాం. ఎందుకంటే ఇది మనం రాసుకుంది, దీన్ని దేవుడు ఏం చేయలేడు. ఎన్ని మొక్కులు మొక్కినా ఏం కాదు. దేవుడు మొక్కితే ఏం చేస్తా అంటే, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు బాబు, ఏదో ఒక జన్మలో నువ్వు నా దగ్గరే ఉండిపోతావు, కానీ కొన్ని కర్మలు అనేది శుభకర్మలు చేస్తే కనుక నీ విధి కట్ అయిపోద్ది అని. ముందు నిష్కర్ముడు కావాలి. అందుకే చాలా మంది యోగులు ఏం చేస్తారు, నిష్కర్మలు అయిపోతారండి కంప్లీట్గా, విధాలకే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు జన్మలో వద్దు అనుకున్నాడు. కానీ మనం ఏంటంటే సంసార జీవితంలో పడ్డాం, ఆల్రెడీ మనకి విధి సంసార జీవితంలో పడేసింది మనల్ని. అది మన గర్జన్మల విధి. ఇక్కడ కూడా మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అత్త కోడలు అరుస్తుంది, అరుస్తుంది అంటే ఏంటి? ఈ కోడలు తిట్టడం మొదలు పెట్టింది, రేపు పొద్దున వీళ్ళ కోడలు ఏమో తిట్టింది. అత్త అరుస్తుందంటే అత్తని అరిసేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, లేకపోతే తన విధి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జన్మలో భయంకర విధిలో పుట్టింది, అంటే తన విధిని రాసుకుంటుంది. విధి అనేది ఎన్ని జన్మలైనా మనల్ని తప్పించుకోలేని విధి గురించి. ఆ విధి ఎక్కడి నుంచి వస్తుందంటే, అది మనం చేసే కర్మలోంచి మనం రాసుకుంటున్న విధి అది. మళ్ళీ దీనికి దేవుడు మనకు సహకరించలేదండి, నేను మొక్కానండి, ఆ గుడికి వెళ్ళానండి, యజ్ఞం చేయించానండి, హోమం చేయించానండి, అయినా జరగలేదండి అంటాడు. ఎందుకంటే ఇక్కడ రీజన్ ఏంటి? మనకి ఇక్కడ ఏ గ్రహం ఎలా తీసుకెళ్తుంది విధి అని. ఇప్పుడు ఇదే చంద్రుడిని చూసుకుందాం, మనం నేర్చబడ్డాడు అనుకున్నాం, అది సమ్ము కన్యాలగ్న జాతకుడు అనుకున్నాం. చూడండి, ఈ థర్డ్ హౌస్ లో నేర్చబడ్డాడు అతను, 11th లాట్. ఇతను లాభాలని విపరీతంగా తీసుకొస్తాడు, చాలా ప్రయత్నాలు చేపిస్తాడు చంద్రుడు ఇతని చేత, చాలా రకాల జర్నీలు చేపిస్తుంటాడు. లాభాలు విపరీతంగా తెప్పడానికి అతను డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే 11th లాట్ నేర్చబడ్డాడు ఇక్కడ థర్డ్ హౌస్ లో. అసలు థర్డ్ హౌస్ లో ఏ గ్రహం నేర్చబడ్డా కూడా అద్భుత యోగాన్ని ఇస్తుంది. నిన్న క్లాస్లో రూల్స్ చెప్పారు మీకు, మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు. మీరు కుజుడు వీడియో చూడండి, నేర్చ గ్రహం అన్ని రూల్స్ చెప్పారు, ఎక్కడ గ్రహం నేర్చబడితే బాగుంటుందని. కన్యా లగ్న జాతకులు చంద్రుడు నేర్చబడితే చాలా అద్భుత యోగం అని చెప్పారు. రెండు వీళ్ళు పోరాటం చేయగలుగుతారు, భయంకరమైన పోరాటాలు చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ నేర్చగ్రహం కూర్చొని ఉంది 11th లాట్. మళ్ళీ 11th విపరీతమైన ప్రాఫిట్స్ ఇస్తుంటారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే సప్తమ భావంలో ఏ గ్రహం ఉండకూడదు. ఒకవేళ ఉంది ఆ గ్రహం, అది ఏ భావానికి చెందిన గ్రహం, ఆ గ్రహానికి ఏ కారకత్వాలు ఉంటుంది. ఇక్కడ ఈ మనిషి కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగాడు అనుకోండి, లాభాలను అస్సలు కోల్పోలేడు. రెండు, ఆ గ్రహానికి గ్రహ పరిహారాలు ఉంటాయి చిన్న చిన్నవి, ప్రకృతికి ఇచ్చేయి. ఎందుకంటే గ్రహాలు పంచిపోతాల కంట్రోల్లోనే ఉంటాయి. మన భూమి మీద ఏదైతే పంచిపోతాలు ఉంటాయో, ఈ పంచిపోతాల ఆకర్షణకు లోనయ్యే గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన రెమెడీ ఇక్కడ దేవుడు ఏం చేయలేడు. ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు ఏం చేయలేడు. దేవుడు మనకేంటంటే, మనకి నెక్స్ట్ 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 జన్మలకి తన దగ్గరికి తీసుకెళ్తానికి మనం చేసే ఏ పూజ అయినా సరే, మనం చేసే పూజ వల్ల కష్టాలు జరుగుతాయని మాత్రం అనుకోమాలి. గ్రహాలకు చేసుకోవాలి పరిహారాలు. రెండోది, మన విధిని నెక్స్ట్ ఈ జన్మలో కూడా జరగబోయే విధిని, నెక్స్ట్ వచ్చే జన్మలో మిగిలే విధిని ఏంటంటే శుభకర్మలతో చేసుకోవాలి. అప్పుడు పడతారు మీరు, అద్భుతమైన జ్ఞానంతో వెళ్తుంది. మీకు డబ్బంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఎన్ని జన్మలైనా సరే మీరు ఏదైతే మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారో, ఆ జ్ఞానం మిమ్మల్ని తీసుకెళ్తా, మీ విధిలో మిమ్మల్ని పండేయకుండా తీసుకెళ్తాం. ఎన్నో జన్మలు అయితే రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, ఈ జన్మలో వాళ్ళ కర్మలో విధిని నిర్ణయిస్తారని తెలుసుకొని విధి జోల్లో పడలేదు వాళ్ళు. మహర్షులు మహానుభావులు అండి. మీరు కూడా అంతే.
మీకు రాబోయే జీవితం మొత్తం బాగుండాలి, కొన్ని కర్మలు చేయమాకండి. ఇప్పుడు నేను కొంతమంది చూసా, వాళ్ళల్లో కొంతమంది ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి ఏడవాళ్ళకి కంట్రోల్ చేసే అబ్బాయిలు చూశాను. అట్లా ఉండకూడదు, వీళ్ళు ఇట్లా ఉండాలా, చెల్లెళ్ళు ఇట్లా ఉండాలా, అక్కలు అట్లా ఉండాలా, అర్థమైందా? వాళ్ళు అట్లా ఉండదు, చాలా కంట్రోల్ పెడుతుంటారు. ఏంటి వాళ్ళు కంట్రోల్ పెడతా కాదు, ముందు వీళ్ళు ఒక కర్మం చేశారు అని వీళ్ళు విధిని నిర్ణయించుకున్నారు. రేపు పొద్దున వీళ్ళకి వచ్చే భార్య వీటి కంట్రోల్లో పెట్టింది. నువ్వు అట్లా వెళ్ళమా, గట్టి వెళ్తున్నావు ఏంటి, నువ్వు ఇటు వెళ్తున్నావు ఏంటి, నువ్వు ఎక్కడే ఉండని చెప్పి నానా రకాల హింసలు పెట్టి పెళ్ళైన తర్వాత వాళ్ళు అనుభవించడం నా లైఫ్ లో చూసాను. ఒకళ్ళిద్దరు కూడా కాదు, చాలా మంది చూసాను. నేను అనుకుంటాను నువ్వు కర్మ రాసుకుంటున్నావు, రేపు వచ్చావు నిన్ను ఇలా కంట్రోల్లో పెట్టింది అని. రేపొద్దున ఆమెను ఎవరు కంట్రోల్లో పెడతారంటే వాళ్ళ పిల్లలకు కోడల్లో పెట్టచ్చు. మిగిలిపోయిన కర్మ ఎక్కువైపోయింది, వచ్చే జనంలో మళ్ళీ కంట్రోల్లోకి వెళ్ళారు. అంటే ఒక రకమైన బంధన జీవితాలు అంటారండి. అందుకే అంట మన నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని వాక్కు ద్వారా మనం కర్మం చేసుకుని మన విధిని వాక్కు ద్వారా రాసుకోకూడదు. మానసికంగానూ కొన్ని విధులు ఉంటాయి. నెగిటివ్గా థింక్ చేసుకుంటే ఏం చేస్తామంటే మానసికంగా కొన్ని విధులు పెట్టుకుంటాం. ఇప్పుడు ఈసారి సమాజం ఏం చేస్తుందంటే మన గురించి నెగిటివ్ కనుకుంటాం. మనం మంచోళ్ళం, అసలు ఏ పాపం చేయం. మన గురించి నెగిటివ్ కనుకొని మన మీద లేనిపోయిన అపవాదులన్నీ పడతా ఉంటాయి. ఈ జన్మలో నువ్వేం చేయలేదు, నువ్వు అంతా మంచిగా ఉండవు, కానీ అపవాదులు పడుతున్నావు అంటే నువ్వు గర్జనలో చేసావు పని. ఆ విధి రాసుకున్నావు, నువ్వు అనుభవించాలి. నిన్ను ఎప్పుడు చూసినా నిన్ను చూస్తే నెగిటివ్ అనిపించింది దానికి. ఎందుకంటే నీ రూపం కూడా అట్లాగే ఉంటుంది ఈ జన్మలో. 10 మంది తిట్టుకునేలాగా ఉంటావు. రీజన్ ఏంటంటే గర్జనలో నువ్వు అంతమందిని అన్ని రకాలుగా అవమానించావు అని. ఎలాంటి అవమానాలు చేసావు అంటే మానసికంగా అవమానించావు. నువ్వు మనసులో వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకున్నావు. ఈ జన్మలో నీ గురించి మనసులో ఇతరులు నెగిటివ్గా అనుకుంటారు. ఇట్లా ఏంటంటే కర్మ అనేది జన్మ జన్మలు వెళ్తుంది. ఏదో ఒక జన్మలో ఒక జ్ఞానం మనకు వచ్చిందంటే కనుక అక్కడ వచ్చిన కాడి నుంచి కనీసం మన విధిని స్పష్టంగా బతికిన నాళ్ళు తీసుకెళ్తాయి. నువ్వు 4 ఏళ్ళు బతకొచ్చు, 2 ఏళ్ళు బతకొచ్చు, 50 ఏళ్ళు బతకొచ్చు. అది జ్ఞానం వచ్చిన కాడి నుంచి అక్కడి నుంచి విధిని కర్మగా రాసుకో. నెక్స్ట్ జన్మ కొంచెం బెటర్గా ఉంటుంది, ఈ జన్మలో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఉంటుంది కదా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 లైఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ స్పాన్లో కూడా కొద్దిగా గొప్ప బెటర్మెంట్ వస్తుంది. అందుకంటాం నిష్కర్ములు కాండి అని, ఏ పని చేయమాకండి అని. ఏ పని చేయకుండా అంటే ఇదిగా ఉండడం బద్దకస్తులు ఉండమని కాదు, బతకడానికి ఏ పని చేసినా కూడా అది శుభకరమై ఉంటుంది. రెండు, మనం ఏదైనా మాట్లాడినా కూడా అది జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంటు ధర్మం అనేది మన చేతిలో లేదు, చివరికి విధాత చేతిలో కూడా లేదు. ధర్మం ఒక చేతిలో ఉంది, ప్రకృతి చేతిలో ఉంటుంది. ప్రకృతి ఒక్కటే ధర్మాన్ని స్పష్టంగా నిర్వహిస్తూ ఉంటుంది. నవగ్రహాల అధీనంలో ఉంటుంది ధర్మం అనేది. జడ్జిమెంట్ మనంగా చేయాల్సింది, ప్రకృతి చేస్తుంది. ఎవరు ఏది తినాలా, ఏది చేయాలి, ఏ జంతువు ఏది తినాలి, ఎలా ఉండాలి ప్రకృతి ఆల్రెడీ డిసైడ్ అయింది, ఒక సిస్టమ్ను పెట్టుకుంది. ఇక్కడ మనం మధ్యలో జడ్జిమెంట్ చేసుకొని కొన్ని కర్మలు తెచ్చుకొని మనం ఆ కర్మలకు మనం బలి అవ్వకూడదు. ఎందుకంటే మనుషులం కాబట్టి ఇతర జంతువులకి జ్ఞానం ఉంటుంది, కానీ మనిషికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. జంతువులకి జ్ఞానం ఉంటుంది, మనకి జ్ఞానం ఉంటుంది, కానీ మనకు కొంచెం విచక్షణ జ్ఞానం కూడా ఉంటుంది. ఈ విచక్షణ జ్ఞానాలు ఏంటంటే మనిషికి కొన్ని లోప గుణాల వల్ల కూడా విచక్షణ కోల్పోతుంటాడు. ఇప్పుడు విచక్షణ జ్ఞానం మనకి 5వ హౌస్ అనుకో, దాన్ని అపోజిషన్ చేసే హౌస్ లోప గుణం ఉంటుంది, 7th హౌస్. అక్కడి నుంచి 5th నుంచి 7th హౌస్. ఈ 11th హౌస్ మనిషి యొక్క విచక్షణని చంపేస్తుంటుంది అని, అంటే అపోజిషన్ చేసే హౌస్. ఇక్కడ ఆరగలా కాదు, అపోజిషన్. ఆరగల అనేది ఏంటి, ఒక భావానికి ఆరగల, ఒక రాశికి ఆరగల, ఒక గ్రహం ఆరగల. ఒక రాశిలో ఏ గ్రహం లేకపోతే అక్కడి నుంచి ఆరగల గ్రహాలు ఉంటాయి. లేదు ఏదైనా గ్రహ మహాదశ నడుస్తుంది, ఆ గ్రహ మహాదశ నుంచి కూడా ఆ గ్రహాల నుంచి కూడా ఆరగలాలు ఉంటాయి. అంటే ఈ ఆరగల జ్ఞానం మీరు విపరీతంగా తెచ్చుకోగలిగారు అనుకోండి, మీ లైఫ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు తులా లగ్నం ఉంది, ద్వితీయంలో చంద్రుడు నేర్చబడ్డాడు అనుకోండి. ఈ చంద్రుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తుంటాడు. ఎలాంటి యోగాన్ని ఇస్తాడు, ఇతను నేమ్ అండ్ ఫేమ్ బాగా ఇస్తుంటాడు. 10th హౌస్కి అరగలా పట్టింది. 10th హౌస్ అధిపతి 2వ ఇంట్లో నేర్చబడితే దశమ భావానికి అరగలాన్ని ఇస్తున్నాడు. ఈ అరగలాన్ని పోగొట్టి ఏదైనా ఉందంటే లగ్న తారవ భావంలో ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం ఏం చేస్తుంది, తన స్టేటస్ కోల్పోయేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఆ చంద్రుడు నేర్చబడితే అది లగ్నాత్ ఏ భావం అయితే ఆ భావం విపరీతంగా వృద్ధి చెందింది. దానికి ప్రతిబంధకం ఏంటంటే మేనంలో ఉన్న గ్రహం మాత్రమే. మరి జాతకంలో చంద్రుడు నేర్చబడండి, మేనంలో ఏ గ్రహం ఉందో చెక్ చేయండి ఫస్ట్. లగ్నాత్తు కర్కాటక రాశి ఏ భావం అయిందో చూడండి, ఆ భావం 10ంతలు వృద్ధి చెందింది. వృద్ధన్నా కూడా ఆ వృద్ధిని ఆపేది మేనం.
ఆ గ్రహం ఏ గ్రహం అయింది, ఏ భావంతో అయింది చెక్ చేసుకోండి. ఆ భావాలకు సంబంధించిన కంట్రోల్స్ చెప్పండి, మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి వీళ్ళకి. ఎందుకంటే ద బెస్ట్ లైఫ్ అనేది ఒక ఆస్ట్రాలజర్ ఇచ్చే కౌన్సిలింగ్ లో ఉంటుంది, రెమెడీలో కాదు. కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళ కర్మల్ని నిర్వీర్యం చేయండి. అర్థమైందా? ఆటోమేటిక్గా విధి నిర్వీర్యం అయిపోతుంది. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్లాస్ ఇలాగ అన్ని భావాలకు చెక్ చేయండి చంద్రుడిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.